Hello students, this is Yudhishthir Reddy. Welcome to VMR Logics. Students, ఈ వీడియోలో సండే మార్క్ పేపర్ 4 ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి A gives both B and C a start of 60 meters in a 1500 meter race. However, while B finishes with him and C is 15 meters behind them, how much start can B gives for C for 1500 meter race? సింపుల్ క్వశ్చన్ అండి. ఏ అనేవాడు 1500 మీటర్ పరుగు పద్యంలో బి మరియు సిలకు ఇద్దరికి ఎంత స్టార్ట్ ఇచ్చాడు? 60 మీటర్స్ స్టార్ట్ ఇచ్చారని చెప్తున్నాడు. 60 మీటర్స్ స్టార్ట్ అంటే బి మరియు సిల ఇద్దరికి 60 మీటర్ల ముందు నుంచి పరిగెత్తమని చెప్తున్నాడు. అంటే ఏ యొక్క వేగం ఎక్కువగా ఉంది కాబట్టి టోటల్ కంప్లీట్ 1500 మీటర్స్ రేస్ని పూర్తి చేయడానికి 1500 మీటర్ల దూరాన్ని పూర్తి చేయడానికి బి మరియు సిలు ఎక్కడున్నారు? ఏ అనేవాడు స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఉంటే బి మరియు సిలు 60 మీటర్స్ ముందున్నారండి. 60 మీటర్ల స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఉన్నారు. ఓకే, సో 60 మీటర్స్ నుంచి వీళ్ళు ఎట్ ఏ టైం స్టార్ట్ అవుతున్నారు. 0 పాయింట్ నుంచి ఇతను కూడా సేమ్ అదే టైం స్టార్ట్ అవుతున్నారు. అలా స్టార్ట్ అయితే ఏమని చెప్తున్నారు ఇక్కడ? హౌఎవర్ వైల్ బి ఫినిషెస్ విత్ హిమ్ అన్నాడండి. అంటే బి అనే వ్యక్తి ఏతో పాటు రేసుని పూర్తి చేశాడు అని చెప్తున్నాడు. ఏతో పాటు రేస్ పూర్తి చేశాడంటే ఏ మరియు బిలు 1500 మీటర్లకు చేరుకోవడానికి ఒకే టైం తీసుకుంటున్నారు అని అర్థం అక్కడ. ఓకే, సో ఏ మరియు బిలు 1500 మీటర్లు తీసుకోవడానికి ఒకే టైం పడుతుంది. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఏ అనే వ్యక్తి 1500 మీటర్లు పరిగెత్తాడు, కానీ బి మాత్రం పరిగెత్తింది ఎంత? కేవలం 1440 మీటర్లు మాత్రమే పరిగెత్తాడు. ఓకే, ఇది అబ్జర్వ్ చేయాలి మీరు. ఏ మరియు బిలు ఒకేసారి రేసుని కంప్లీట్ చేసినా కానీ ఏ అనే వ్యక్తి స్టార్టింగ్ నుంచి పరిగెత్తాడు కాబట్టి 1500 మీటర్లు రీచ్ అయ్యాడు. బి అనే వ్యక్తి 60 మీటర్ల ముందు నుంచి వెళ్ళాడు కాబట్టి అతను చేరుకోవడానికి అతను పూర్తి చేసిన మీటర్స్ ఎన్ని? 1440 మీటర్స్ అవుతాయి. ఇప్పుడు సి అనే వ్యక్తి ఎంత డిఫరెన్స్ తో డిఫీట్ అయ్యాడు? 15 మీటర్స్ తోని. అంటే 1440కి ముందు ఉన్నాడండి. అంటే ఎంత? 15 మీటర్స్ డిఫరెన్స్ ఉంది. 15 మీటర్స్ డిఫరెన్స్ ఉంది. అయితే ఇప్పుడు హౌ మచ్ స్టార్ట్ కెన్ బి గివ్ సి ఫర్ 1500 మీటర్ రేస్ అన్నాడండి. అంటే 1500 మీటర్ రేస్లో ఇద్దరు ఎట్ ఏ టైంకి చేరుకోవాలనుకుంటే బి అనే వ్యక్తి కన్నా సి అనే వ్యక్తి ఎంత ముందు నుంచి పరిగెత్తాల్సి ఉంటుంది అని అడుగుతున్నాడు. సింపుల్ అండి. ఇక్కడ 1440 మీటర్స్ రేస్లో ఎంత డిస్టెన్స్లో ఉన్నాడు? 15 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాడు. అంటే 1440 మీటర్స్కి మనం ఇవ్వాల్సిన స్టార్ట్అప్ ఎంత? 15 మీటర్స్. అయితే మనకి క్వశ్చన్ కావాల్సింది దేనికి? 1500 మీటర్స్కి ఎంత ఉండాలి? ఓకే, 1440కి 15 మీటర్స్ అయితే 1500కి ఎంత ఉండాలి? సో 0 క్యాన్సల్ అవుతుంది. 0 క్యాన్సల్. ఓకే, సో 15 ఇంటూ 150 బై 144. ఓకే, సో 15 ఇంటూ 150 బై 144 అంటే సో 15 టైమ్స్ ఎంత అవుతుందండి? డైరెక్ట్గా మల్టిప్లై చేస్తే 225 2250 అవుతుంది. 2250 అంటే 925 టైమ్స్ 250 టైమ్స్ అవుతుంది. 916 టైమ్స్ అవుతుందండి. ఓకే, 8 టైమ్స్ అవుతుంది. 125 టైమ్స్ అవుతుంది. ఓకే, అంటే టోటల్ వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ? 125/8 వస్తుంది. ఓకే, సో టోటల్ వాల్యూ ఎంత వస్తుంది? 125/8 వస్తుంది. 125/8 అంటే 8 టైమ్స్ 120, 5 శేషంగా మిగులుతుంది. 5/8 మీటర్స్ వస్తుంది. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి 15/5/8 మీటర్స్ అండి. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ అవుతుంది. ఓకే, సింపుల్ అండి. 1440 మీటర్స్ బి వెళితే 15 మీటర్లు ముందుంటున్నాడు కాబట్టి అదే 1500 మీటర్లు అయితే ఎన్ని మీటర్స్ ముందుంటాడు వెనకుంటాడు అనేది కావాలి. సో 125/8 ఆన్సర్ 15/5/8 meters. Next question. Two men A and B each working alone by working 12 hours per day can complete a work in 20 days. For execution of the work, it was decided that A and B would be working for 8 hours and 6 hours per day respectively on alternative days starting with A. A మరియు B ఇద్దరు వ్యక్తులు ఒక్కొక్కరు విడివిడిగా 12 గంటలు మరియు 12 గంటలు పనిచేసి ఒక పనిని 20 రోజులలో పూర్తి చేయగలుగుతున్నారు.
అంటే ఏ మరియు బిలు ఇద్దరు కలిసి ఒక రోజుకి 12 గంటలు చేస్తూ 12 అవర్స్ చేస్తూ ఎన్ని రోజులలో పూర్తి చేశారు? 20 అవర్స్లో పూర్తి చేశారు. అంటే మొత్తం రోజుకి 12 గంటలు 20 రోజులలో పూర్తి చేస్తే మొత్తం ఎన్ని గంటలు అవుతుందండి? 240 అవర్స్ అవుతుంది. ఓకే, మొత్తం వర్క్ ఎన్ని అవర్స్ అవుతుంది? 240 అవర్స్ అవుతుంది. ఈ 240 అవర్స్ 240 గంటల పనిని ఇప్పుడు ఏమని చెప్తున్నారు? పనిని వారు ఎగ్జిక్యూట్ చేసే టైంలో ఏ అనే వ్యక్తి రోజుకి 8 గంటలు మాత్రమే చేస్తున్నాడు, బి అనే వ్యక్తి రోజుకి 6 గంటలు మాత్రమే చేస్తున్నారు. కానీ ఆల్టర్నేటివ్ డేస్లో చేస్తున్నారు, ఒకే రోజు చేయట్లేరు. ఇక్కడ మాత్రం 12 గంటలు, ఇద్దరు 12 గంటలు కలిసి చేస్తున్నారు. ఓకే, అప్పుడు ఏ 8 గంటలు, బి 6 గంటలు వర్క్ చేస్తే ఆల్టర్నేటివ్ డేస్లో, అంటే ఏ ఫస్ట్ డే ఏ చేస్తున్నాడు, సెకండ్ డే బి, మళ్ళీ థర్డ్ డే ఏ అవుతాడు, మళ్ళీ ఫోర్త్ డే బి, మళ్ళీ ఫిఫ్త్ డే ఏ, సిక్స్త్ డే బి, ఇలా కంటిన్యూ అవుతూ ఉందండి. అంటే ప్రతి 2 రోజులకి మనకి ఎంత కంప్లీట్ అవుతుంది? 14 యూనిట్స్ కంప్లీట్ అవుతుంది. ఓకే, ఇతను 8 యూనిట్స్ వర్క్ చేస్తున్నాడు 8 గంటలలో, ఇతను 6 గంటలలో 6 యూనిట్స్ చేస్తున్నాడు అనుకుంటే టోటల్ ఎన్ని యూనిట్స్ అవుతుందని? 14 యూనిట్స్ అవుతుంది. ఈ 14 యూనిట్స్ చేయడానికి వాళ్ళు తీసుకున్న సమయం ఎంత అంటే 2 రోజుల సమయం తీసుకుంటున్నారు, 2 డేస్ తీసుకుంటున్నారు. ఓకే, 14 యూనిట్లు చేయడానికి ఎన్ని డేస్ తీసుకుంటున్నారు? 2 డేస్ తీసుకుంటున్నారు. ఇక్కడ మనకు వర్క్ ఎంత ఉంది? 240 గంటలు ఉందంటే 240 యూనిట్లు అనుకుంటే 240 యూనిట్స్ అనుకుంటే ఈ 240 యూనిట్స్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 14 తోని ఈ డైరెక్ట్ నెంబర్ అనేది డివైడ్ అవ్వదు కాబట్టి 240 కన్నా ముందు 14 మల్టిపుల్ నెంబర్ ఏది ఉందో చెక్ చేసుకోవాలండి. అలా తీసుకుంటే 14 17 టైమ్స్ 238 అవుతుంది, 238 యూనిట్స్ అవుతుంది. ఓకే, డైరెక్ట్గా 14 యూనిట్స్ చేయడానికి 2 డేస్ అయితే 240 యూనిట్స్ చేయడానికి ఎన్ని డేస్ అవుతుందని క్రాస్ మల్టిప్లై చేయకండి. ఎందుకు చేయకూడదంటే అది ఆల్టర్నేటివ్ డేస్ కాబట్టి. ఒకే రోజు 14 యూనిట్స్ చేస్తే నో ప్రాబ్లం అండి. ఓకేనా? సో రోజు విడిచి రోజు చేస్తున్నారు కాబట్టి క్రాస్ మల్టిప్లై చేయకూడదు. సో ఎందుకు చేయకూడదో చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి టోటల్ 22 యూనిట్స్ ఉన్నాయనుకుందాం, కంప్లీట్ అవ్వాల్సినవి 22 యూనిట్లు చేయాలనుకుందాం. ఫస్ట్ డే ఎన్ని యూనిట్స్ ఇస్తారండి వాళ్ళు? 8 యూనిట్స్. సెకండ్ డే 6 యూనిట్స్. అంటే టోటల్ 2 డేస్లో 14 యూనిట్స్ కంప్లీట్ అవుతున్నాయి. 2 రోజులలో 14 యూనిట్లు కంప్లీట్ అవుతాయి. సో ఫస్ట్ డే 8 యూనిట్స్, సెకండ్ డే 6 యూనిట్స్, మళ్ళీ నెక్స్ట్ డే ఎన్ని యూనిట్స్ అవుతాయి? 8 యూనిట్స్. టోటల్ ఎంత అవుతుందండి? 8 + 6 14 + 8 ఎన్ని యూనిట్స్ అవుతున్నాయి? 22 యూనిట్స్ అవుతున్నాయి. 22 యూనిట్స్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని డేస్ టైం పట్టింది మనకి? 3 డేస్ టైం పట్టింది. 3 డేస్ టైం పట్టింది. అలా కాకుండా క్రాస్ మల్టిప్లై చేశారనుకోండి, 14కి 2 డేస్ అయితే 22 ఎంత అవుతుంది అనుకున్నాం అనుకోండి, 2 7 టైమ్స్ క్యాన్సలేషన్ క్రాస్ మల్టిప్లై చేస్తే 22/7 వస్తుంది. 22/7 అంటే ఆన్సర్ ఎంత అవుతుంది? 3 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఓకే, కానీ యాక్చువల్గా అయితే వర్క్ ఎన్ని రోజులలో పూర్తవుతుంది మనకి? ఓన్లీ 3 డేస్లోనే పూర్తవుతుంది. ఓకే, సో ఓన్లీ 3 డేస్లో కంప్లీట్ అవుతుంది. అందుకే ఆల్టర్నేటివ్ డేస్ వచ్చినప్పుడు క్రాస్ మల్టిప్లై చేయకండి, మల్టిపుల్ నెంబర్ చెక్ చేసుకోవాలి. ఎన్ని టైమ్స్ అవుతుందని చెప్తున్నాం ఇక్కడ? ఇంటూ 17 టైమ్స్. ఇక్కడ కూడా ఇంటూ 17 టైమ్స్ తీసుకుంటే 17 2 టైమ్స్ ఎంత అవుతుందండి? 34 డేస్ అవుతుంది. ఓకే, సో అంటే 34 డేస్లో కంప్లీట్ అవుతుంది. ఎన్ని? 238 యూనిట్స్ని. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 34 ఎక్కడుందో చూసుకోండి. సెకండ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్ కాదు. ఓకే, సో సెకండ్ 1 అండ్ థర్డ్ అవ్వాలి. 34 డేస్ అయింది. నెక్స్ట్ 34 డేస్ అయిన తర్వాత 240 అవర్స్లో ఇంకెంత మిగిలిపోయింది మనకు? 2 యూనిట్స్ మిగిలిపోయింది కదా. ఆ 2 యూనిట్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 2 అవర్సే కదా వర్క్ మిగిలిపోయింది. సో 2 అవర్స్. ఓకే, 34 డేస్ 2 అవర్స్ అవుతుంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్. ఓకే, 34,2 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఏ కెన్ డూ 33 1/3% ఆఫ్ ఎ వర్క్ ఇన్ 10 days. B can do 20% of the same work in 9 days. They worked for 8 days. C alone completed 30% of the remaining work in 10 days. A and C together can do the same work in అన్నాడండి. 33 1/3% ఆఫ్ వర్క్ ని ఎన్ని డేస్ లో చేస్తున్నారు? 10 days లో చేస్తున్నాడు. 33 1/3 అంటే 1/3 అండి. 1/3 10 అంటే టోటల్ ఎంత అవుతుంది? 30 అవుతుంది. టోటల్ ఎంత అవుతుంది? 30 అవుతుంది. ఓకే, ఆల్రెడీ మీరు ఫ్రాక్షన్ వాల్యూస్ క్లాస్లో నేర్చుకొని ఉంటారండి. 33 1/3 అంటే 1/3 అవుతుంది. 1/3 10 డేస్ అంటే క్రాస్ మల్టిప్లై చేయడం 3 × 10 30 అవుతుంది. 30 డేస్. బి ఏంటి? 20%. 20% అంటే 1/5.
1/5 9 అంటే టోటల్ ఎంత అవుతుందండి 45 అవుతుంది 45 అవుతుంది ఓకే సో ఇద్దరు 30 అండ్ 45 అంటే ఎల్సిఎం వచ్చేసి ఎంత అవుతుంది 180 అవుతుంది సో 30 వచ్చేసి 6 టైమ్స్ 45 వచ్చేసి 4 టైమ్స్ ఓకే ఇద్దరు కలిస్తే ఏ మరియు బిలు ఇద్దరు కలిసి ఎన్ని యూనిట్లు చేస్తున్నారు 10 యూనిట్స్ చేస్తున్నారు ఏ మరియు బిలు ఏ ఒక్క రోజుకి 6 యూనిట్లు బి ఒక్క రోజుకి 4 యూనిట్లు ఇద్దరు కలిసి ఒకటే రోజు చేస్తున్నారు ప్రీవియస్ క్వశ్చన్ లో ఇద్దరు ఆల్టర్నేటివ్ డేస్ చేస్తున్నారు ఇక్కడ మాత్రం ఒకటే డే చేస్తున్నారు కాబట్టి ఒక్క రోజులో ఎన్ని యూనిట్స్ కంప్లీట్ అవుతాయి మనకి 10 యూనిట్స్ కంప్లీట్ అవుతాయి ఈ 10 యూనిట్స్ కంప్లీట్ చేస్తూ ఎన్ని డేస్ చేశారంటే వాళ్ళు 8 డేస్ చేశారని చెప్తున్నాడు 8 రోజులకి 8 ఇంటూ 10 మొత్తం 80 యూనిట్లు పూర్తవుతాయి 80 యూనిట్స్ పూర్తవుతాయండి 8 డేస్ కి 80 యూనిట్స్ కంప్లీట్ అవుతాయి అయితే సి అలోన్ కంప్లీటెడ్ 30% ఆఫ్ ది రిమైనింగ్ వర్క్ అన్నాడండి రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది 180లో 80 యూనిట్స్ కంప్లీట్ అయిపోతే మిగిలిపోయిన పని ఎంత మిగిలిన పని వచ్చేసి 100 యూనిట్స్ అవుతుంది 100 యూనిట్స్ అవుతుంది 180 మైనస్ 80 ఎంత అండి 100 ఈ 100లో ఎంత అని చెప్తున్నాడు 30% ఆఫ్ ది వర్క్ మాత్రమే కంప్లీట్ చేస్తున్నా అని చెప్తున్నాడు 30% అంటే ఎన్ని యూనిట్స్ అవుతాయండి 30 యూనిట్స్ అవుతాయి 30 యూనిట్స్ చేయడానికి ఎంత టైం పట్టింది అతనికి 10 డేస్ టైం పట్టింది 10 రోజులలో 30 యూనిట్లు చేస్తే ఒక్క రోజుకి ఎన్ని యూనిట్స్ చేస్తాడు సి అనే వ్యక్తి ఒక్క రోజుకి 3 యూనిట్స్ చేస్తాడు ఓకే సి చేసే యూనిట్స్ ఎన్ని 3 యూనిట్స్ అంటే సి యొక్క సామర్థ్యం ఒక్కరోజు సామర్థ్యం ఎంత 3 యూనిట్లు సో మొత్తం 100 యూనిట్స్ లో 30% వర్కే చేస్తున్నాడు అంటే 30 యూనిట్స్ ఈ 30 యూనిట్స్ చేయడానికి అతనికి ఎంత టైం పట్టింది 30% ఆఫ్ ది రిమైనింగ్ వర్క్ ఇన్ 10 డేస్ అన్నాడు కంప్లీటెడ్ అని చెప్తున్నాడు 10 డేస్ లో 30 యూనిట్స్ చేశాడంటే ఒక్క రోజుకి ఎన్ని చేయాలి 3 యూనిట్స్ చేయాలి ఒక్క రోజుకి సి అనే వ్యక్తి 3 యూనిట్స్ చేస్తున్నారు ఇప్పుడు క్వశ్చన్ ఏంటి ఏ మరియు సి ఏ అండ్ సి టుగెదర్ కెన్ డూ ద సేమ్ వర్క్ అన్నాడు ఏ మరియు సిలు ఇద్దరు కలిసి అదే పనిని ఎన్ని రోజులలో పూర్తి చేస్తారు ఏ ఒక్క రోజుకి 6 యూనిట్స్ బి ఒక్క రోజుకి 3 యూనిట్స్ అంటే ఇద్దరు కలిసి ఏ ప్లస్ సి ఇద్దరు కలిసి 6 + 3 ఎన్ని యూనిట్స్ చేస్తున్నారు 9 యూనిట్స్ చేస్తున్నారు ఓకే అదే పని ఎంత పని 180 యూనిట్స్ ఈ 180 యూనిట్ల పనిని రోజుకి 9 యూనిట్లు చేస్తే 180/9 ఎన్ని డేస్ టైం పడుతుంది మనకి 20 డేస్ టైం తీసుకుంటారు ఓకే ఆన్సర్ వచ్చేసి ఎంత 20 డేస్ సింపుల్ క్వశ్చన్ అండి జస్ట్ టైమ్ అండ్ వర్క్ చాలా చాలా ఈజీగా ఉంటుంది ఒక్క రోజు ఎంత వర్క్ చేస్తారు మొత్తం టోటల్ వర్క్ ఎంత అనేది మీకు ఈ రెండు విషయాలు కనుక గుర్తుంటే అంటే ఆ రెండు విషయాలను మీరు క్వశ్చన్లో కనుక ఐడెంటిఫై చేయగలిగితే ఆన్సర్ ఈజీగా వస్తుంది టాపిక్ చాలా ఈజీగా ఉంటుంది ప్లస్ ఎస్ఐ మెయిన్స్లో వెయిటేజ్ కూడా ఎక్కువ ఉన్న టాపిక్ ఇదే అండి కొంచెం 10+ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి కొద్దిగా ఫోకస్డ్గా ఉండి ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ టు డూ ఏ సర్టన్ వర్క్ ద రేషియో ఆఫ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఏ అండ్ బి 7:6 అండి ఏ మరియు బిల సామర్థ్యం ఎంత అని చెప్తున్నాడు ఎఫిషియన్సీ ఒక పని పూర్తి చేయడానికి 7:6 అని చెప్తున్నాడు ఓకే సో అయితే వర్కింగ్ టుగెదర్ దే కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 21 డేస్ వాట్ పార్ట్ ఆఫ్ ది సేమ్ వర్క్ విల్ బి కంప్లీటెడ్ బి ఎలోన్ ఇన్ 26 డేస్ అంటున్నాడు ఇద్దరు కలిసి చేస్తే మొత్తం పనిలో ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుందంట 21 రోజులలో పూర్తి అవుతుంది ముందు చెప్పాం కదా టైమ్ అండ్ వర్క్ అంటే ఫస్ట్ టోటల్ వర్క్ తెలియాలి మనకు టోటల్ వర్క్ కావాలనుకుంటే మొత్తము పని ఈజ్ ఈక్వల్ టు సామర్థ్యము ఇంటూ రోజుల సంఖ్య ఇద్దరు కలిసి ఎన్ని చేస్తున్నారు 7:6 అంటే టోటల్ 13 యూనిట్స్ చేస్తున్నారు ఒక్క రోజుకి 13 యూనిట్లు చేస్తూ ఎన్ని రోజులు చేశారు అలా 21 రోజులు చేశారు అంటే మొత్తం పని ఎంత 13 × 21 ఓకే ఇప్పుడు ఈ పనిలో బి అనే వ్యక్తి ఏమని చెప్తున్నారండి ఇక్కడ బి అనేవాడు ఒక్కడు 26 రోజులలో ఎంత భాగం పని పూర్తి చేయాలి అని అంటున్నాడు ఎంత భాగం కావాలనుకుంటే చేసినది బై మొత్తము పని అండి ఓకే సో కంప్లీటెడ్ బై టోటల్ వర్క్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం ఒక యాపిల్ని 4 భాగాలుగా కత్తిరిస్తే ఒక భాగానికి రంగు వేస్తే రంగు వేయని భాగం ఎంత అన్నాడు అనుకోండి రంగు వేయనివి ఎన్ని భాగాలు ఉన్నాయి 3
సో 3 బై టోటల్ ఎన్ని భాగాలు 4 భాగాలు. రంగు వేయనిది ఎన్నో వంతు అని అంటే ఏమని చెప్తాం 3/4 వంతు అని చెప్తాం. సింపుల్. సో రంగు వేసినది ఎంత అని చెప్తే ఒక భాగానికి రంగు వేశాం కాబట్టి మొత్తం 4 భాగాలు ఒక భాగానికి వేశాం కాబట్టి 1/4 వంతు అని చెప్తాం. అది చిన్నప్పుడు సో సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్లో నేర్చుకున్నామండి. సేమ్ అదే ప్యాటర్న్ 26 రోజులకు ఎంత చేశాడో అది బై మొత్తం వర్క్ చేయాలి. 26 డేస్కి ఎంత చేస్తాడు అతను, రోజుకి 26 ఎన్ని యూనిట్స్ చేస్తాడు అతను 6 యూనిట్స్ చేస్తాడు. డేకి 6 యూనిట్స్ చేస్తూ ఎన్ని డేస్ చేశాడు అలా 26 చేస్తే బై ఇప్పుడు టోటల్ వర్క్ ఎంత 13 × 21 అవుతుంది. 13 ఎన్ని టైమ్స్ అండి 2 టైమ్స్. ఓకే 6 × 2 ఎంత 12/21 అంటే 3 4 టైమ్స్ 3 7 టైమ్స్. ఆన్సర్ వచ్చేసి 4/7. ఆన్సర్ ఎంత 4/7. సింపుల్ క్వశ్చన్. ఓకేనా. సో మళ్ళీ మనం ఈ నెంబర్ ఆఫ్ డేస్ కనుక్కొని ఆ నెంబర్ ఆఫ్ డేస్ లో నుంచి మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ 7 + 6 7 + 6 13 యూనిట్స్. మొత్తం 13 × 21 అనేది టోటల్ వర్క్. ఈ వర్క్ ని ఇప్పుడు 6 డే అతను 6 యూనిట్స్ చేస్తూ 26 డేస్ మాత్రమే చేశాడు కాబట్టి 6 × 26/13 × 21. నెక్స్ట్ క్వశ్చన్. 2 workers A and B are engaged to do a piece of work. A working alone would take 14 hours more to complete the work than when A and B together. So సేమ్ అంటే ఇది ఎలా ఉందంటే చూడండి, A + B ఇద్దరు కలిసి X డేస్లో వేస్తే A అనేవాడు ఒక్కడే X + A డేస్, B అనేవాడు ఒక్కడే X + B డేస్లో కంప్లీట్ చేస్తాడు. అయితే X విలువ కనుక్కోమన్నాడు అనుకోండి, X విలువ డైరెక్ట్గా X = √A × B అవుతుందండి. ఓకే X = ఏమవుతుందండి √AB అవుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ అదే అండి, అంటే ఇచ్చిన ప్యాటర్న్ అదే. A మరియు B ఇద్దరు కలిసి పని పూర్తి చేయడానికి ఒప్పుకున్నారు. A అనేవాడు A మరియు B ఇద్దరు కంటే 14 గంటలు, ఇద్దరి కంటే 14 గంటలు అధికంగా X + 14. B అనేవాడు A మరియు B కంటే 3.5 గంటలు. B అనేవాడు 3.5 అంటే 7/2 అవుతుందండి. 7/2 అవుతుంది. సో అది సేమ్ ఇదే ప్యాటర్న్ లో ఉంది కదా అక్కడ. సో అప్పుడు A మరియు B ఇద్దరు ఆ పనిని పూర్తి చేయడానికి అన్నాడు కాబట్టి X = √A × B. A = 14 ఉంది, B = 7/2 ఉంది. సో 2 1 time 2 7 times 7 × 7 49 అంటే √49 వాల్యూ ఎంత 7 వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ 7 hours. సో ఆన్సర్ 7 hours. నెక్స్ట్ క్వశ్చన్. సో 4 persons PQRS were engaged for doing a task with condition that PQRS worked respectively on Monday, Thursday, Tuesday, Friday, Wednesday, Saturday, Sunday. The work was begun on Monday and got completed on the 15 days, which was also a Monday. If the efficiency of PQRS in respectively of doing this task were in the proportion 1:2:3:4, then in how many days could R complete the task working alone without break? ఓకే క్వశ్చన్ సింపుల్ అండి, పెద్దగా ఉన్నా కానీ చాలా చాలా ఈజీ క్వశ్చన్. క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే PQRS అనే 4 వ్యక్తులు ఒక పనిని పూర్తి చేయడానికి ఒప్పుకున్నారు. ఎలా చేసుకున్నారో చూడండి. P వరుసగా అయింది. P అనే వ్యక్తి సోమవారం మరియు గురువారాలు మాత్రమే చేస్తున్నాడు. Q అనే వ్యక్తి మంగళవారం మరియు శుక్రవారం చేస్తున్నాడు. R అనే వ్యక్తి బుధవారం శనివారం చేస్తే S అనే వ్యక్తి ఆదివారం మాత్రమే చేస్తున్నాడు. అంటే క్లియర్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక్క రోజుకి ఒకరు మాత్రమే చేస్తున్నారు అని అర్థం. ఒక్క రోజుకి ఒకరు మాత్రమే చేస్తున్నారు. అలా ఎన్ని రోజులు చేశారు? 15వ రోజు నాడు పూర్తయిందని చెప్తున్నాడు. 15వ రోజు నాడు పూర్తయిందంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం అంటే ఒక వీక్ మొత్తం వచ్చేసింది. 15 రోజులలో 2 వారాలు ఉంటాయి, 2 వీక్స్ ఉంటాయి. 2 వీక్స్ ప్లస్ 1 odd day, 1 డే ఉంటుంది. ఓకే 2 వీక్స్ ప్లస్ 1 డే అంటే 2 వీక్స్ వచ్చిందంటే ఈచ్ పర్సన్ కి సైకిల్ లెంత్ ఎంత వస్తుంది? సోమవారాలు 2 సోమవారాలు వస్తాయి, 2 గురువారాలు వస్తాయి, 2 మంగళవారాలు వస్తాయి, 2 శుక్రవారాలు వస్తాయి, 2 బుధవారాలు వస్తాయి, 2 శనివారాలు వస్తాయి, 2 ఆదివారాలు వస్తాయి. అంతే కదా. ఎక్స్ట్రా 1 డే, ఆ 1 డే ఏమవ్వాలి? మళ్ళీ సోమవారం అవ్వాలి. కాబట్టి సోమవారం ఒకటి ఎన్నిసార్లు వస్తుంది? 3 times వస్తుంది. సోమవారం ఒకటి ఎన్ని టైమ్స్ వస్తుందండి?
3 టైమ్స్ వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, 3 సోమవారం 3 గురువారం 2 3 + 2 ఎంత అవుతుంది? 5. సో అంటే కంప్లీట్ గా పి అనే వ్యక్తి ఎన్ని డేస్ చేస్తున్నాడు? మనకి 5 డేస్ చేస్తున్నాడు. ఓకే, మంగళవారం ప్లస్ శుక్రవారం 2 + 2 ఎంత? 4. అంటే క్యూ అనే వ్యక్తి ఎన్ని డేస్ చేస్తున్నారు? మనకి 4 డేస్. ఆర్ బుధవారము శనివారం, సో టోటల్ ఎంత? 4. ఆర్ ఎన్ని డేస్ చేస్తాడు? 4 డేస్ చేస్తాడు. ఆదివారాలు 2 వస్తాయి కాబట్టి ఎస్ ఎన్ని డేస్ చేస్తాడు? 2 డేస్ చేస్తాడు. ఓకే, సో క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పి అనే వ్యక్తి 5 రోజులు చేస్తున్నాడు మొత్తం 15 రోజులలో. క్యూ అనే వ్యక్తి 4 రోజులు చేస్తున్నాడు. ఆర్ అనే వ్యక్తి 4 డేస్ చేస్తున్నాడు. ఎస్ అనే వ్యక్తి 2 డేస్ మాత్రమే చేస్తున్నాడు. ఓకేనా? సో ఈ ప్యాటర్న్ ఫాలో అవుతుంది కాబట్టి వాళ్ళ ఎఫిషియన్సీ అంటే ఒక్క రోజు పని అండి. ఒక్క రోజుకి ఎంత పని చేస్తున్నారు అనేది. సో ఒక్క రోజుకి ఎంత పని చేస్తున్నారు వాళ్ళు? PQRS 1:2:3:4. 1:2:3:4 అంటే P 1 డేకి 1 యూనిట్ చేస్తాడు. అలా ఎన్ని రోజులు చేశాడు? మనకి 5 డేస్ చేశాడు కాబట్టి మొత్తం వర్క్ ఎంత అవుతుందండి? 5 × 1 5 ప్లస్ క్యూ ఎన్ని యూనిట్స్ చేస్తున్నాడు? 2 యూనిట్స్ చేస్తున్నాడు. ఎన్ని డేస్ చేశాడు? 4 డేస్. 4 × 2 8 ప్లస్ ఆర్ ఎన్ని యూనిట్స్ అండి? 3 యూనిట్స్. 3 × 4 12 ప్లస్ ఎస్ 2 యూనిట్స్. 4 × 2 8. సో టోటల్ ఎంత అవుతుందండి? 12 + 8 20. 20 + 13 అంటే 33 యూనిట్స్ చేస్తున్నారు. ఓకే, మొత్తం వర్క్ ఎంత? 33 యూనిట్లు. PQRలు 2 వారాలు అంటే 15 రోజులు చేసి మొత్తం పనిని పూర్తి చేశారని చెప్తున్నాడు. మొత్తం పని పూర్తి చేయాలంటే ఎన్ని యూనిట్స్ కావాలి మనకి? ఇప్పుడు మొత్తం పని పూర్తి చేసింది 33 యూనిట్స్. ఈ 33 యూనిట్స్ ని ఎవరిని చేయమని చెప్తున్నాడు? హౌ మెనీ డేస్ కుడ్ ఆర్ కంప్లీట్ ద టాస్క్ వర్కింగ్ అలోన్ వితౌట్ బ్రేక్. ఓకే, సో బ్రేక్ లేకుండా కంప్లీట్ చేస్తే ఆర్ కంప్లీట్ చేసే యూనిట్స్ ఏంటండి? పర్ డేకి 3 యూనిట్స్ కదా. 1:2:3:4 నలుగురివి. అందులో 6 యూనిట్స్ ఎన్ని? 3 యూనిట్స్. మొత్తం కంప్లీట్ చేయాల్సిన ఎన్ని? 33. మొత్తం 33 యూనిట్స్ ఉన్నాయి. ఒక్క రోజుకి ఎన్ని యూనిట్స్ చేస్తాడు? 3 యూనిట్స్ చేస్తాడు. 33/3 అంటే ఎంత అవుతున్నప్పుడు? 11 అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి 11 డేస్. ఓకేనా? మొత్తం 33 యూనిట్లు ఉన్నాయి. అతను రోజుకి 3 యూనిట్లు చేస్తున్నాడండి. డైలీ 3 యూనిట్స్ చేసుకుంటూ వెళ్తే 33 కంప్లీట్ చేయడానికి అతనికి 11 డేస్ టైం పడుతుంది. ఆన్సర్ వచ్చేసి 11 డేస్. నెక్స్ట్ క్వశ్చన్, 5 men కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 20 days. 10 women కెన్ కంప్లీట్ ది సేమ్ వర్క్ ఇన్ 15 days అండి. 5 men and 7 women అంటున్నారండి. సారీ, 10 women, 5 men 20 days. 5 men ఎన్ని డేస్ చేస్తారండి? 20 డేస్. అదే పనిని ఇప్పుడు 10 women వచ్చేసి 15 డేస్లో చేస్తారు. 15 డేస్లో చేస్తారు. సో వర్క్ ఎఫిషియన్సీ రేషియో ఎలా వస్తుందో చూడండి. 5 1 time, 5 3 times, 0 0 క్యాన్సల్. అంటే 2 men ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 3 women వస్తారు. 2 men ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తారండి? 2 women వస్తారు. మీరు ఇలా అయినా తీసుకోవచ్చు, 2 men ఈజ్ ఈక్వల్ టు 3 women అని. లేదు అనుకుంటే men to women, పురుషులు మరియు స్త్రీల సామర్థ్యాల నిష్పత్తి ఎలా ఉంటుంది? 3:2. ఇలా అయినా తీసుకోవచ్చు. ఎలా అయినా ఓకే అండి. 2 పురుషులు ఈజ్ ఈక్వల్ టు 3 స్త్రీలు. లేదు అంటే పురుషుడు మరియు స్త్రీల మధ్య నిష్పత్తి ఎంత? 3:2. సో ఇప్పుడు ఎలా చేస్తున్నారు చూడండి. 2 men 6 women స్టార్టెడ్ వర్కింగ్ టుగెదర్ అన్నాడండి. 2 men అండ్ 6 women వర్క్ స్టార్ట్ చేశారు. వర్క్ స్టార్ట్ చేసినాక ఎన్ని డేస్ చేశారు? 5 డేస్ చేశారండి. 5 డేస్ చేశారు. 5 డేస్ చేశాక ఏమని చెప్తున్నాడు? 3 women లెఫ్ట్ ద వర్క్. 3 స్త్రీలు పనిని వదిలి వెళ్ళిపోయారు అని చెప్తున్నాడు. 3 స్త్రీలు వెళ్ళిపోయారు. కానీ ఏ మ్యాన్ జాయిన్, ఒక పురుషుడు వచ్చి పనిలో చేరాడు. 2 ఆల్రెడీ ఉన్నారు, ఒకరు వచ్చి జాయిన్ అయ్యారంటే ఎంతమంది అవుతారు? ఇప్పుడు 3 men అవుతారు. 6 స్త్రీలలో నుంచి 3 వెళ్ళిపోయారు కాబట్టి ఎంతమంది స్త్రీలు ఉంటారు? 3 స్త్రీలు ఉంటారు. ఓకే, ఇల్లు ద గ్రూప్ కంటిన్యూడ్ వర్కింగ్ టుగెదర్ టిల్ ద ఎండ్ ఆఫ్ ది వర్క్. ఇన్ హౌ మెనీ డేస్ విల్ దే బి ఏబుల్ టు డూ ద రిమైనింగ్ వర్క్? ఈ గ్రూప్ ఎవరు? 3 పురుషులు మరియు 3 స్త్రీలు మిగిలిన పనిని కంటిన్యూ చేస్తున్నారు. కంటిన్యూ చేస్తే ఆ మిగిలిన పనిని వాళ్ళు ఎన్ని రోజులలో పూర్తి చేయగలరు అనేది క్వశ్చన్ అండి. 2 పురుషులు 6 స్త్రీలు కలిసి పనిని ప్రారంభించారు. 5 రోజుల తర్వాత 3 స్త్రీలు వెళ్ళిపోయి ఒక పురుషుడు జాయిన్ అయ్యాడు.
ఒక పురుషుడు జాయిన్ అయితే అప్పుడు ఎంతమంది అవుతారు? ముగ్గురు పురుషులు, ముగ్గురు స్త్రీలు అవుతారు. ఈ ముగ్గురు పురుషులు మరియు ముగ్గురు స్త్రీలు మిగిలిన పనిని కంటిన్యూ చేస్తే ఎన్ని రోజులలో పని పూర్తి చేస్తారు అనేది కావాలి మనకి. ఓకే, సో అయితే కంప్లీట్గా వర్క్ని మెన్స్లలో కన్నా కన్వర్ట్ చేయండి, లేదంటే ఉమెన్స్లలో కన్నా కన్వర్ట్ చేయండి. లేదు అనుకుంటే మెన్ ఉమెన్ రేషియో ఆల్రెడీ ఉంది కదా 3:2, అలా అయినా చేయండి. ఎలా చేసినా ఆన్సర్ మాత్రం సేమ్ వస్తుందండి. 3 కండిషన్స్ చెప్తాను మీకు. ఓకే, సో 3 కండిషన్స్ని ఏది బెటర్గా ఉంది అనుకుంటే, మీ క్యాలిక్యులేషన్కి ఏది పర్ఫార్మెన్స్ బెటర్గా అనిపిస్తే అది ఫాలో అవ్వండి. ఓకే, మీకంటూ ఒక స్ట్రాటజీ ఉండాలి, మీకంటూ ఒక క్యాలిక్యులేషన్ మెథడ్ ఫాలోయింగ్ మెథడ్ ఒకటి ఉండాలి. ఒకరు చెప్పారని కాదండి, మీ మైండ్ సెట్కి ఏది బెటర్గా అనిపిస్తే దాన్ని మాత్రమే ఫాలో అవ్వండి. దానికి మించిన బెస్ట్ షార్ట్ కట్ ఇంకొకటి ఉండదు. మీరు ఏదైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో అది బెస్ట్ షార్ట్ కట్ అవుతుంది. అంతేగాని ఎగ్జామ్స్ చివరిలో ఉన్నప్పుడు ఎవరో బెస్ట్ షార్ట్ కట్ చెప్పారని అని చెప్పేసి మీరు ఆల్రెడీ ఇంత ముందుకు ప్రాక్టీస్ చేసిన మెథడ్స్ని వదిలేసి షార్ట్ కట్ కోసం ట్రై చేయకండి. ఓకేనా? సో అప్పుడు ఎగ్జామ్లో మీరు పర్ఫార్మెన్స్ బాగా ఉండదండి. సో షార్ట్ కట్ ఏదైనా కానీ బాగా మీకు గుర్తొచ్చిందంటే మీరు ఎక్కువ ఏది ప్రాక్టీస్ చేస్తే అదే గుర్తొస్తుంది. సో అందుకే ఏదైతే ఈజీ అనిపిస్తుందో మీకు అది బాగా ప్రాక్టీస్ చేయండి. రైట్, 2 men 6 women. ఫస్ట్ నేను రేషియో తీసుకుని చేస్తున్నానండి. రేషియో తీసుకొని చేసుకుంటే మొత్తం వర్క్ ఎంత ఉందో, అసలు టోటల్ వర్క్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేద్దాం. టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 5 పురుషులు, ఒక పురుషుడు రోజుకి ఎన్ని యూనిట్స్ చేస్తాడు? 3 యూనిట్స్ ఇంటూ 3. అలా ఎన్ని రోజులు చేశారు? 20 days చేశారు. 20 days చేశారు. 5 into 3 15, 15 into 20 అంటే 300 days యూనిట్స్ అవుతుంది. 300 యూనిట్స్ అవుతుంది. అంటే మొత్తం పూర్తి చేయాల్సిన యూనిట్స్ ఎన్ని? 300 యూనిట్స్. 5 యూనిట్స్, 5 మెన్స్ ఉన్నారు, 5 పురుషులు. ఒక్కొక్క పురుషుడు రోజుకి 3 యూనిట్స్ చేస్తే 5 కలిసి 15 యూనిట్స్ చేస్తారు. రోజుకి 15 యూనిట్లు చేస్తూ 20 రోజులలో పూర్తి చేశారు. కాబట్టి మొత్తం వర్క్ ఎంత? 300 యూనిట్స్. ఆ 300 యూనిట్స్లో 2 men 6 women, 2 men 6 women. 2 men యూనిట్స్ చేస్తారండి. 2 into 3 6 యూనిట్స్ ప్లస్ 6 women ఎన్ని యూనిట్స్ చేస్తారండి? 6 into 2 12 యూనిట్స్. అంటే టోటల్ ఎన్ని యూనిట్స్? 18 యూనిట్స్ చేస్తారు. రోజుకి 18 యూనిట్లు చేస్తారు. ఏ గ్రూపు? 2 పురుషులు మరియు 6 స్త్రీలు కలిసి 18 యూనిట్స్ చేస్తే 18 into 5 days చేశారు. కాబట్టి మొత్తం యూనిట్స్ ఎన్ని అవుతాయండి? 90 యూనిట్స్ అవుతాయి. ఓకే, ఎన్ని యూనిట్స్ కంప్లీట్ అవుతాయి? 90 యూనిట్స్ కంప్లీట్ అయిపోయినాయి. 3 స్త్రీలు వెళ్ళి ఒక పురుషుడు వచ్చే లోపు వాళ్ళు ఎన్ని యూనిట్స్ కంప్లీట్ చేశారు? 90 యూనిట్స్ కంప్లీట్ చేశారు. మిగిలిన పని అంటున్నాం, రిమైనింగ్ వర్క్. మిగిలిన పని ఎంత ఉంది? మిగిలిన పని ఈజ్ ఈక్వల్ టు మొత్తం పని 300 మైనస్ వాళ్ళు చేసిన పని 90 అంటే టోటల్ ఎంత? 210 యూనిట్స్ ఉంటుంది. ఈ 210 యూనిట్స్ని ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు 3 పురుషులు 3 స్త్రీలు చేస్తున్నారు. 3 పురుషులు 3 స్త్రీలు ఒక్క రోజుకి ఎన్ని యూనిట్స్ చేస్తారో చూద్దాం. 3 men 3 into 3 ఎంత? 9 ప్లస్ 3 women 3 into 2 ఎంత? 6. మొత్తం ఎంత అవుతుందండి? 15 అవుతుంది. 15. సో 3 men 3 women గ్రూపు ఎన్ని యూనిట్స్ చేస్తున్నారండి? రోజుకి 15 యూనిట్లు చేస్తున్నారు. వీళ్ళు 15 యూనిట్స్ చేస్తూ ఎన్ని యూనిట్స్ కంప్లీట్ చేయాలి? మనకు మిగిలిన పని రిమైనింగ్ వర్క్ ఎంత వచ్చింది? 210 వచ్చింది. సో 210 బై ఒక రోజుకి 15 చేస్తే ఎన్ని రోజులలో పూర్తవుతుంది? 14 days లో పూర్తవుతుంది. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్. ఓకే, సింపుల్ అండి. ఫస్ట్ టోటల్ వర్క్ కనుక్కోవాలి. టోటల్ వర్క్ కనుక్కోవాలనుకుంటే గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఇంటూ ఈచ్ పర్సన్ ఒక్క రోజు వర్క్ అండి, 1 day వర్క్. 5 men ఉన్నారు, 5 పురుషులు. ఒక పురుషుడు రోజుకు 3 యూనిట్లు చేస్తారని వచ్చింది కాబట్టి మనకి 5 into 3 15 యూనిట్స్ చేస్తారు. 5 పురుషులు కలిసి ఒక్క రోజుకి 15 యూనిట్లు చేస్తారు. అలా ఎన్ని రోజులు చేశారు? 20 days చేశారు. కాబట్టి టోటల్ యూనిట్స్ ఎన్ని? 300 యూనిట్స్. సార్ అయితే మరి మీకు డౌట్ రావచ్చు, మెన్ ఎందుకు తీసుకోవాలి సార్, ఉమెన్ తీసుకోకూడదు అని. ఉమెన్ తీసుకున్న సేమ్ వస్తుంది చూడండి. 10 women, ఈచ్ ఉమెన్ ఎన్ని యూనిట్స్ చేస్తున్నారు? 2 యూనిట్స్ చేస్తున్నారు. 10 into 2 20. రోజుకి 20 యూనిట్స్ చేస్తూ ఎన్ని రోజులలో పూర్తి చేశారు? వాళ్ళు 15 days లో చేశారు. సో అప్పుడు ఏమవుతుందండి? 20 into 15 300 యూనిట్స్ అవుతుంది. ఎవరిని తీసుకున్నా కానీ సేమ్ వస్తుంది మనకి. ఓకే, రైట్. సో ఇది జనరల్ గా మనం చేయగలిగే ప్రొసీజర్ అండి. సో 2 men 6 women ఒక్క రోజుకి ఎన్ని యూనిట్స్ చేస్తారు? 18 యూనిట్స్ చేస్తారు. అలా ఎన్ని డేస్ చేశారు? 5 days చేశారు. అప్పుడు ఎన్ని యూనిట్స్ పూర్తవుతాయి? 90 యూనిట్స్ పూర్తవుతాయి. 90 యూనిట్స్ పూర్తయిన తర్వాత 3 స్త్రీలు వెళ్ళిపోయి ఒక పురుషుడు జాయిన్ అయితే 3 పురుషులు మరియు 3 స్త్రీలు ఉన్న గ్రూప్ ఫామ్ అయింది.
ఈ ముగ్గురు స్త్రీలు ముగ్గురు పురుషులు కలిసి మిగిలిన పని పూర్తి చేయమని చెప్తున్నాడు. మిగిలిన పని అంటే ఎంత ఉంది? 210 యూనిట్స్ ఉంది. వాళ్ళు 210 యూనిట్స్ ని రోజుకి ఎన్ని యూనిట్స్ చేస్తున్నారు? 15 యూనిట్స్ చేస్తున్నారు. 210 యూనిట్లను రోజుకి 15 యూనిట్లు చేస్తే ఎన్ని రోజులలో పూర్తి అవుతుంది? మనకు పని 14 రోజులలో పూర్తి అవుతుంది. అయితే క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. మిగిలిన పని పూర్తి చేయడానికి టైం అడిగాడా, మొత్తం పని పూర్తి అవ్వడానికి టైం అడిగాడా అనేది క్వశ్చన్ ఎప్పుడైనా సరే క్వశ్చన్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ దే ఏబుల్ టు డూ ద రిమైనింగ్ వర్క్ అన్నాడు కాబట్టి రిమైనింగ్ వర్క్ పూర్తి చేయడానికి, మిగిలిపోయిన పని పూర్తి చేయడానికి 14 రోజుల సమయం పడుతుంది. ఓకే రైట్. సో ఇదే టోటల్ వర్క్ తీసుకొని చేసేది. ఇన్ కేస్ కొన్ని క్వశ్చన్స్లలో కన్వర్షన్ చేయడానికి ఈజీగా ఉండే క్వశ్చన్స్ వస్తాయి. సో ఓకేనా. సో ఇక్కడ 6 ఉమెన్స్ ఈజ్ ఈక్వల్ టు మెన్ ని సబ్స్టిట్యూట్ చేసేది, లేదంటే 2 men ఈజ్ ఈక్వల్ టు ఉమెన్ ని సబ్స్టిట్యూట్ చేసేది. సో అలా కండిషన్స్ వస్తాయి. అలా వచ్చినప్పుడు డైరెక్ట్ గా కన్వర్షన్ చేసుకొని చేస్తే ఇంకా ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఇక్కడ కన్వర్షన్ చేసుకొని పాసిబిలిటీ ఈజీగా వస్తుందా లేదా చెక్ చేద్దాం. ఒకవేళ వచ్చింది అనుకోండి, అది ఫాలో అవ్వండి. ఓకేనా. లేదు అనుకుంటే ఏ క్వశ్చన్ అయినా సరే, అన్ని మెథడ్స్ మాకెందుకు, సింపుల్ గా ఏ క్వశ్చన్ వచ్చినా ఒక ప్రొసీజర్ లో ఫాలో అవ్వాలనుకుంటే ఈ ప్రొసీజర్ ని ఫాలో అవ్వండి. ఓకే. సో ఇప్పుడు నార్మల్ గా కన్వర్షన్ చేసుకోవాలనుకుంటే ఎలా వస్తుందో చూడండి. అదైనా సేమ్ ప్యాటర్న్ ఉంటుందండి, పెద్ద కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. 2 men 6 women అన్నారు కదండి. ఇక్కడ ఆల్రెడీ మనకి 2 men ఈజ్ ఈక్వల్ టు ఎంతమంది ఉన్నారండి? 3 women ఉన్నారు. 2 men ఈజ్ ఈక్వల్ టు ఎంతమంది? 3 women. లేదంటే 3 women ఈజ్ ఈక్వల్ టు ఎంతమంది? 2 men. ఓకే. సో 6 women ఈజ్ ఈక్వల్ టు, ఈ ప్లేస్ లో మనం 6 women's ప్లేస్ లో ఎంతమంది మెన్ తీసుకోవచ్చు? 4 men తీసుకోవచ్చు కదా. ముగ్గురు స్త్రీలు ఈజ్ ఈక్వల్ టు 2 పురుషులు అయినప్పుడు 6 స్త్రీలు ఈజ్ ఈక్వల్ టు ఎంతమంది అవుతారు? 4 పురుషులు అవుతారు. అప్పుడు 6 + 4 ఎంత అవుతుందండి? 2 + 4 ఎంత అవుతుందండి? 6 అవుతుంది. 6 పురుషులు అవుతారు. ఈ 6 పురుషులు ఒక్కొక్కసారి క్వశ్చన్ ఎలా వస్తుందంటే, ఇక్కడ 5 men ఉంది కదండి, ఈ 5 men కి మల్టిపుల్ నెంబర్ వస్తుంది ఇక్కడ. అప్పుడు డైరెక్ట్ గా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకే, డైరెక్ట్ గా తీసుకోవచ్చు. ఇక్కడ మల్టిపుల్ లేదు కాబట్టి తీసుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది అంతే. ఓకేనా. సో 5 పురుషులు, ఇప్పుడు మనకి ఎంతమంది వచ్చారండి? 6 పురుషులు వచ్చారు. 6 పురుషులు ఎన్ని యూనిట్స్ చేస్తారు? 3 యూనిట్స్ చేస్తే 18 యూనిట్స్ అవుతుంది. 6 × 3 18 యూనిట్స్ అవుతుంది. 18 యూనిట్స్ 5 days చేశారు కాబట్టి 90 యూనిట్స్ అవుతుంది. 90 యూనిట్స్ కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ వర్క్ 3 women ఈజ్ ఈక్వల్ టు ఏమని తీసుకోవచ్చు? 2 men తీసుకోవచ్చు. కాబట్టి టోటల్ ఎంత అవుతుంది? 5 men అవుతుంది. ఓకే, 5 men అవుతుంది. సో 5 men రిమైనింగ్ వర్క్ ని పూర్తి చేయాలి. రిమైనింగ్ వర్క్ ఎంత? 210 యూనిట్స్. 210/5 men ఎన్ని యూనిట్స్ చేస్తారు? 5 × 3 15. 210/15 అంటే ఎంత అవుతుంది? 14 days వస్తుంది. ఆన్సర్ ఎంత? 14 days అవుతుంది. ఓకేనా. సో క్లియర్. సో అది ఎలా చేసినా ఓకే అండి. మీరు కాకపోతే కొన్ని క్వశ్చన్స్ నెక్స్ట్ ఎగ్జామ్స్లలో ఎప్పుడైనా వస్తే అవి మెన్షన్ చేసి చెప్తాను మీకు. ఒక్కొక్కసారి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 6 men అని ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో అప్పుడు 6 men ఎన్ని డేస్ చేస్తారు? 20 days చేస్తారు. ఇక్కడ ఎన్ని డేస్ చేశారు? 6 men 5 days చేశారు. 5 days అంటే 1/4 ఆఫ్ ది వర్క్ కంప్లీట్ అయినట్టే కదా. అప్పుడు రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది? 3/4 ఆఫ్ ది వర్క్ ఉంటుంది. 3/4 ఆఫ్ ది వర్క్ ఉంటుంది. ఈ 3/4 ఆఫ్ ది వర్క్ ఎన్ని డేస్ లో పూర్తి చేస్తారు? ఓకే. సో ఆ టైప్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. సో అది వచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మాత్రం కన్వర్షన్ కి వీలు లేదు కాబట్టి డైరెక్ట్ గా యూనిట్స్ లోకి కన్వర్ట్ చేసుకొని చేశాం. ఓకేనా. సో మెథడ్ గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ ఎగ్జామ్ లో వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, A, B and C can do a work separately in 20, 35 and 60 days respectively. They started the work together but B and C left 8 days and 12 days respectively before the completion of the work. A, B మరియు Cలు 20, 35 మరియు 60 రోజులలో పనిని పూర్తి చేయగలరు. అలా పనిని పూర్తి చేసే ప్రాసెస్ లో వాళ్ళు B మరియు Cలు 8 రోజులు 12 రోజులు పని పూర్తి అవడానికి ముందు వెళ్ళారు. బిఫోర్ అండ్ ఆఫ్టర్ 2 కండిషన్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలో చూడండి. ఆఫ్టర్ అని వచ్చినప్పుడు మైనస్ చేయాలి, బిఫోర్ అని వచ్చినప్పుడు ప్లస్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఏ ఎన్ని డేస్ చేస్తారండి? 20 days. ఏ 20 days. బి వచ్చేసి 35 days. సి వచ్చేసి 60 days లో కంప్లీట్ చేస్తే కాసాగి ఎంత వస్తుందో చూడండి. మొత్తం వర్క్ అనుకోవాలి కదా. సో ఇక్కడ 20 అంటే 2 square × 5, 35 అంటే 5 × 7, 60 అంటే 5 × 3 × 12 × 5 అని రాయొచ్చు. సో అంటే 2 square × 3 × 5 అవుతుంది. ఓకే, 15 4 times అని. ఇక్కడ 5 3 places లో ఉంది కాబట్టి ఓన్లీ 1 ప్లస్ ది మాత్రమే తీసుకోవాలి మనం. 5
ఇంటూ 7 ఒకటి తీసుకుంటున్నాం ఇంటూ 3 ఒకటే తీసుకుంటున్నాం ఇంటూ సో 2 స్క్వేర్ 2 స్క్వేర్ కామన్గా ఉంది కాబట్టి 2 స్క్వేర్. సో మన కాసాగ్ ఎంత వస్తుంది 5 ఇంటూ 7 ఇంటూ 3 ఇంటూ 2 2 స్క్వేర్ 2 స్క్వేర్ అంటే 4 4 ఇంటూ 5 ఎంత అవుతుందండి 20 అవుతుంది. 20 ఇంటూ 7 ఇంటూ 3 ఎంత 21 21 ఇంటూ 2 అంటే 42 అవుతుంది. సో మొత్తం కాసాగ్ వచ్చేసి ఎంత అవుతుంది 420 అవుతుంది. ఓకేనా. సో 420 అవుతుంది 420. సో ఇప్పుడు 20 ఎన్ని టైమ్స్ అవుతుందండి 21 టైమ్స్. 35 ఎన్ని టైమ్స్ అవుతుందండి 35 ఎన్ని టైమ్స్ అవుతుంది 12 టైమ్స్ 12 టైమ్స్. 60 ఎన్ని టైమ్స్ అవుతుంది 7 టైమ్స్ అవుతుంది 7 టైమ్స్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు ముగ్గురు ఒక్కొక్క రోజుకి ఎన్నెన్ని యూనిట్స్ చేస్తున్నారో చూడండి. ఏ అనే వ్యక్తి పర్ డే 21 యూనిట్స్, బి పర్ డే 12 యూనిట్స్, సి పర్ డే 7 యూనిట్స్ చేస్తున్నారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి 8 డేస్ అండ్ 12 డేస్ బిఫోర్ కదా, అంటే మొత్తం వర్క్ 420 యూనిట్స్ ఉంది. ఈ 420 యూనిట్లు పూర్తి చేసే ప్రాసెస్లో బి అనే వ్యక్తి పని పూర్తవడానికి 8 రోజుల ముందే వెళ్ళిపోయాడండి. అంటే ఈ 8 రోజులు కూడా బి అనే వ్యక్తి పని చేస్తే ఆ 8 డేస్ వర్క్ అనేది ఎక్కువగా ఉండేది కదా, అంటే 420 కన్నా ఎక్కువ ఉండేది కదా. ఆ 8 డేస్ యూనిట్స్ మనం ఏం చేస్తున్నాం యాడ్ చేస్తున్నాం. అది మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా క్వశ్చన్లో ఎప్పుడైతే బిఫోర్ అని ఇస్తాడో అప్పుడు ఎన్ని డేస్ ముందు వెళ్తున్నాడో అన్ని డేస్ వర్క్ని యాడ్ చేయండి. ఓకే. 12 యూనిట్స్ 12 ఇంటూ 8 ఎంత అవుతుందండి 96 అవుతుంది. 96 యాడ్ చేయండి. నెక్స్ట్ సి 12 డేస్ ముందు వెళ్ళిపోతున్నాడు, పర్ డేకి 7 యూనిట్స్ అంటే టోటల్ 12 ఇంటూ 7 84 యాడ్ చేయండి. సో ఇప్పుడు టోటల్ ఎంత అవుతుందండి సో 0 20 సో 600 అవుతుంది. ఓకే. 600 యూనిట్స్ అవుతుంది. మొత్తం టోటల్ వచ్చేసి ఎంత అవుతుందండి 96 ప్లస్ 84 అంటే 180, 420 ప్లస్ 180 ఎంత 600 యూనిట్స్. అంటే మొత్తం పని 600 యూనిట్లు ఉంది. ఈ 600 యూనిట్లను ఎన్ని రోజులలో పూర్తి చేశారు కావాలనుకుంటే మొత్తం ముగ్గురు కలిసి ఒక్క రోజుకి ఎంత చేస్తారు 21 ప్లస్ 12 ఎంత అవుతుందండి 33 ప్లస్ 7 అంటే 40 అవుతుంది. ఓకే. సో 40 సో అంటే ఎన్ని డేస్ అవుతుందండి 15 డేస్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనం పనిని యాడ్ చేస్తున్నాం కాబట్టి అర్థం ఏంటి మొత్తం 600 యూనిట్లు ముగ్గురు కలిసి చేసినట్టు. 600 యూనిట్స్ని 600 యూనిట్స్ని ముగ్గురు కలిసి చేసినట్టు కాబట్టి సో 600 యూనిట్స్ని కలిసి చేస్తే ముగ్గురు కలిసి ఒక రోజుకి ఎన్ని యూనిట్స్ చేస్తారు 40 యూనిట్స్ చేస్తారు. 600/40 15 డేస్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ పైప్స్ A, B and C can fill a tank in 20, 30 and 60 hours respectively. Pipes A, B, C are opened 7 AM, 8 AM, 9 AM అండి. అయితే when will be the tank be filled అన్నాడు. సో సింపుల్ క్వశ్చన్ అండి, బేసిక్ క్వశ్చన్. 20, 30, 60 20, 30, 60 ఎల్సిఎం వచ్చేసి ఏమవుతుందండి 60 అవుతుంది. A, B, C 60 అంటే 23 టైమ్స్ 23 టైమ్స్ 30 2 టైమ్స్ 60 1 టైం. ముగ్గురు కలిస్తే ఒక రోజుకి ఎన్ని యూనిట్స్ చేస్తారు 3 + 2 + 1 6 అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ ప్రాసెస్ ఏంటి వర్క్ ప్రారంభమైందండి. స్టార్టింగ్ 7 AM ఓన్లీ ఏ పైప్ని మాత్రమే ఓపెన్ చేశాం, ఏ మాత్రమే ఓపెన్ అయింది. ఆఫ్టర్ 8 AM బిని కూడా ఓపెన్ చేశాం, అంటే ఏని క్లోజ్ చేశామని చెప్పట్లేం. అంటే 8 AM ఏ మరియు బి రెండు వర్క్ అవుతున్నాయి. 9 AM అయ్యేసరికి సిని కూడా ఓపెన్ చేశామంటే A + B + C 3 పైప్స్ వర్క్ అవుతున్నాయి. ఓకేనా. సి ఓపెన్ అయ్యేసరికి ఏ ఎన్ని అవర్స్ వర్క్ చేశాడండి 2 అవర్స్ వర్క్ చేశాడు. 2 అవర్స్ 7 to 9 2 అవర్స్ 2 అవర్స్ వర్క్ చేస్తే 1 అవర్కి ఎన్ని యూనిట్స్ చేస్తాడు 3 యూనిట్స్ 2 × 3 6 యూనిట్స్ కంప్లీట్ అయిపోతాయి. 8 AM నుంచి 9 AM బి ఎన్ని యూనిట్స్ చేస్తున్నాడు ఎన్ని అవర్స్ చేస్తున్నాడు 1 అవర్. 1 అవర్కి 1 × 2 ఎంత అవుతుందండి 1 × 2 2 యూనిట్స్. అంటే సి ఓపెన్ అయ్యే టైంకి ఆల్రెడీ ట్యాంక్లో ఎన్ని యూనిట్స్ ఫిల్ అయ్యి ఉన్నాయి 80 యూనిట్స్ ఫిల్ అయిపోయి ఉన్నాయి. సి ఓపెన్ అయ్యే టైంకి 9 AM సిని ఓపెన్ చేసాం కదా. సి ఓపెన్ అయ్యే టైంకి మొత్తం ట్యాంక్లో ఎన్ని యూనిట్స్ ఫిల్ అయ్యి ఉన్నాయి 8 యూనిట్స్ ఫిల్ అయి ఉన్నాయి. ఇప్పుడు ముగ్గురు కలిసి ఎన్ని యూనిట్స్ని ఫిల్ చేయాలి ఇంకా 52 యూనిట్స్ని ఫిల్ చేయాలి. ఈ 52 యూనిట్స్ని ఫిల్ చేయడానికి పర్ అవర్కి ఎన్ని యూనిట్స్ చేస్తున్నారు ముగ్గురు కలిసి 3 + 2 + 1 అంటే 6 యూనిట్స్ చేస్తున్నారు. 52/6 అంటే ఎంత అవుతుందండి 6 8 టైమ్స్
48, 6 8 times 48, 4 ఉంటుందండి. 4/6 అంటే 2/3 అవుతుంది. 2/3 అవర్స్. 8 అవర్స్ 2/3 అవర్స్ అంటే ఏమని రాయొచ్చు, మినిట్స్ లో కన్వర్ట్ చేస్తే 2/3 ఇంటూ 60 అంటే 320 టైమ్స్ 20 ఇంటూ 2 40. సో అంటే 40 మినిట్స్ అండి. టోటల్ టైం ఎంత టైం పడుతుంది, 8 అవర్స్ 40 మినిట్స్ టైం పడుతుంది. ఇక్కడ 40 ప్లస్ 40 ఉన్నది రెండే ఉన్నాయండి. సో థర్డ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్ కాదు మనకి. సో 8 అవర్స్ 40 మినిట్స్ ఎక్కడి నుంచి, 9 AM నుంచి, ఎందుకంటే 52 యూనిట్స్ ఫిల్ అవ్వడానికే కదా 8 అవర్స్ 40 మినిట్స్ అనేది. ఓకే, 9 నుంచి 8 అవర్స్ యాడ్ చేస్తే ఎంత వస్తుందో చూడండి. సో 9 to 12 3 అవర్స్, నెక్స్ట్ 5 అవర్స్ కావాలనుకుంటే 5:40 అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి 5:40 PM. ఓకేనా, ఆన్సర్ వచ్చేసి 9 + 8 అవర్స్ 40 మినిట్స్ ఎంత అవుతుందండి, 5:40 PMకి ట్యాంక్ అనేది ఫిల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది డేటా సఫిషియన్సీ రిలేటెడ్ క్వశ్చన్ అండి. సో మనకి రీసెంట్ ఎగ్జామ్స్లలో ఎక్కువగా ఇస్తున్నారు. మనకు ఏపీఎస్ఐ, టిఎస్ఎస్ఐ మెయిన్స్లలో లాస్ట్ 2 ఎగ్జామ్స్లలో అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 2 నోటిఫికేషన్లలో కూడా ఈ ప్యాటర్న్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. రీసెంట్గా మన ప్రిలిమినరీ ఎగ్జామ్లో కూడా ఇవ్వడం జరిగింది. సో వీటి మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్తో ప్రాక్టీస్ చేయండి. సో క్వశ్చన్ ఏంటంటే, ఎక్స్ అండ్ వై ఆర్ పాజిటివ్ ఇంటీజర్స్, ఈజ్ ఎక్స్ గ్రేటర్ దెన్ వై అంటున్నాడండి. ఎక్స్ అనేది వై కన్నా గ్రేటర్ అవుతుందా అనేది క్వశ్చన్ అండి. ఓకే, సో ఇక్కడ కండిషన్ ఏంటి, మనం క్వశ్చన్ ఎలా చెక్ చేయాలంటే దానికి ఆన్సర్ ఎంత వస్తుంది అనేది అనవసరం, అది అవుతుందా లేదా అనేది మాత్రమే కనుక్కుంటే సరిపోతుంది. సో అది దానికోసం 2 స్టేట్మెంట్స్ ఇస్తారండి మనకి. ఈ 2 స్టేట్మెంట్స్ నుంచి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. మనం కనుక ఒకటే స్టేట్మెంట్ నుంచి ఫస్ట్ స్టేట్మెంట్ ఎలోన్ సాటిస్ఫై చేయగలిగామనుకోండి 1 ఆన్సర్ అవుతుంది. 2 ఓన్లీ సాటిస్ఫై అయితే 2 ఆన్సర్ అవుతుంది. 1 and 2 టుగెదర్గా సాటిస్ఫై చేయగలిగితే ఆన్సర్ 3 అవుతుంది. ఏది చేయలేమనుకుంటే ఆన్సర్ 4th ఆప్షన్ అవుతుంది. ఓకేనా, సో అది చూసుకొని ఆన్సర్ టిక్ చేయాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేది ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై అవుతుందా అని ఇచ్చి ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40, వై ఈజ్ ఈక్వల్ టు 20 అన్నాడు అనుకోండి. ఫస్ట్ ఆప్షన్లో ఫస్ట్ స్టేట్మెంట్లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ 40, వై ఈజ్ ఈక్వల్ 20 అని ఇచ్చారనుకోండి, చూడగానే చెప్పేయచ్చు కదా ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ వై అని. ఓకే, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ వై అని చెప్పేయచ్చు కదా. సో కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఎలోన్ మనం ఆన్సర్ చేయడానికి సరిపోతుంది కాబట్టి ఆన్సర్ 1 అని తీసుకోవచ్చు. ఓకేనా, సో ఆ కండిషన్లో అలా తీసుకోవాలి. ఇక్కడ ఏమని చెప్తున్నాం, 20 less than x అని చెప్తున్నాం. సో 20 less than x అంటే ఎక్స్ వాల్యూ అనేది ఏదైనా సరే 20 కన్నా ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నాం. అది 21 అవ్వచ్చు, 22 అవ్వచ్చు, 23 అవ్వచ్చు, అండ్ సో ఆన్ అప్ టు ఏదైనా ఇన్ఫినిటీ నెంబర్స్ ఏవైనా అవ్వచ్చు. సో అంటే ఇక్కడ వై గురించి డిస్కస్ చేయట్లేం కాబట్టి అంటే వై వాల్యూనే తెలియనప్పుడు వై అండ్ ఎక్స్ని కంపేర్ చేయలేం కదా. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదు. ఓకే, సెకండ్ వన్, వై ఈజ్ గ్రేటర్ దెన్ 12 అన్నాడండి. వై ఈజ్ గ్రేటర్ దెన్ 17. సో వై ఈజ్ గ్రేటర్ దెన్ 17 అంటే 17 కన్నా ఎక్కువ ఉంటుందంటే 18 అవ్వచ్చు, 19 అవ్వచ్చు, 20, 21, 22 ఏదైనా వాల్యూ అవ్వచ్చు. ఓకే, ఇక్కడ ఎక్స్ గురించి డిస్కస్ చేయట్లేం. ఎక్స్ గురించి డిస్కస్ చేయకుండా వై, ఓన్లీ వైని తీసుకొని ఎక్స్ అండ్ వై కంపేర్ చేయలేం కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా ఆన్సర్ కాదు. సెకండ్ తోని కూడా మనం ఆన్సర్ చేయలేం. ఓకే, సో ఇప్పుడు రెండింటిని క్లబ్ చేసి చూద్దాం. క్లబ్ చేసి చూస్తే ఇక్కడనేమో ఎక్స్ అనే వాల్యూ 20 కన్నా ఎక్కువ ఉంటుందని చెప్తున్నాం, ఇక్కడనేమో వై అనేది 17 కన్నా ఎక్కువ ఉంటుందని చెప్తున్నాం. అలాంటప్పుడు 18 and 19 తీసుకున్నాం అనుకోండి, డైరెక్ట్గా ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ వై అని చెప్పవచ్చు. కానీ కండిషన్ ఎగ్జాక్ట్ 18, 19 వస్తుందని చెప్పారా? లేదు కదా. అంటే 20 కూడా అవ్వచ్చు కదా, 21 అవ్వచ్చు, 22 అవ్వచ్చు, ఏదైనా వాల్యూ అవ్వచ్చు. మనం 22 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 21 ఉందనుకోండి, అప్పుడు లెస్ దెన్ వాల్యూ అయిపోతుంది కదా. సో అంటే పర్టికులర్గా ఏ వాల్యూ వస్తుందని చెప్పలేం కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే 4th one అవుతుంది. ఓకే, 4th ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ స్టేట్మెంట్ తోని మనం ఆన్సర్ చేయలేం, సెకండ్ స్టేట్మెంట్ ఎలోన్గా ఆన్సర్ చేయలేం. రెండింటిని కలిపినా కానీ ఎగ్జాక్ట్గా ఎక్స్ వాల్యూ ఏంది, వై వాల్యూ ఏంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాం కాబట్టి సో అప్పుడు ఆప్షన్ ఆన్సర్ ఏమవుతుందండి 4 అవుతుంది. 3 ఎప్పుడు అవుతుందో చూడండి. ఇప్పుడు ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ కాకుండా 17 అని ఇచ్చామనుకోండి, y వాల్యూ 17 అని తెలిసిపోతుంది. ఇక్కడ x వాల్యూ అనేది 20 కన్నా ఎక్కువ ఉంటుంది, అంటే x వాల్యూ ఏది తీసుకున్నా కానీ 17 కన్నా ఎక్కువే వస్తుంది కాబట్టి అప్పుడు x ఈజ్ గ్రేటర్ దెన్ y అని చెప్పొచ్చు కదా. ఓకే, సో ఆ కండిషన్లో మనకి థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ y ఈజ్ గ్రేటర్ దెన్ 17 అన్నాడు కాబట్టి సో మనం ఆన్సర్ చెప్పలేం. సో 4th ఆప్షన్ ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ వన్, if the product of two positive integers m and n is 132, m and n రెండిటి యొక్క లబ్ధము 132 అవుతుంది అని చెప్తున్నాడు. అయితే దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ m ప్లస్ n? m ప్లస్ n విలువ ఎంత? m ప్లస్ n విలువ ఎంత అంటున్నాడు అండి. సో ఇప్పుడు m ఇంటూ n 132 అయ్యే పాసిబిలిటీస్ ఏమో చెక్ చేసుకున్నాం ఫస్ట్. సో 1 ఇంటూ ఏమని రాయొచ్చు దీన్ని? 1 ఇంటూ 132 అని రాయొచ్చు, 1 ఇంటూ 132 రాయొచ్చు. ఇందులో m ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వచ్చు, లేదంటే m ఈజ్ ఈక్వల్ 132 అవ్వచ్చు. ఏది తీసుకున్నా సేమ్ ఆన్సర్ వస్తుంది. m ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటేనే 132 అవ్వదు కదా. m ఈజ్ ఈక్వల్ టు 132 తీసుకుని n ఈజ్ ఈక్వల్ 1 తీసుకున్నా అవుతుంది. అంటే పర్టికులర్ గా m ఈజ్ ఈక్వల్ టు ఇదే వాల్యూ, n వాల్యూ ఇదే అని చెప్పలేము. ఓకే, సో నెక్స్ట్ అలా మల్టిప్లై చేసుకుంటూ వెళ్తే మనకి సో 12 ఇంటూ 11 కూడా తీసుకోవచ్చు కదా. 12 ఇంటూ 11 ఆర్ 11 ఇంటూ 12 ఏదైనా ఓకే అండి. 11 ఇంటూ 12 తీసుకోవచ్చు. సో 44 ఇంటూ 3 తీసుకోవచ్చు, 33 ఇంటూ 4 తీసుకోవచ్చు. ఓకేనా, సో కండిషన్స్ ఎలా అయినా తీసుకోవచ్చు. సో ఇలా సాటిస్ఫై అవుతున్నాయి. ఇక్కడ ఏమని చెప్తున్నాం? ఫస్ట్ కండిషన్, ఫస్ట్ స్టేట్మెంట్ ఏమని చెప్తున్నాం? m ఈజ్ గ్రేటర్ దెన్ n అని చెప్తున్నాం. కానీ మనకు కావాల్సింది ఏంటి? m ప్లస్ n వాల్యూ కావాలి. m ప్లస్ n వాల్యూ కావాలనుకుంటూ m అండ్ n ఈజ్ ఈక్వల్ టు 132 అని చెప్తున్నాం. ఫస్ట్ స్టేట్మెంట్ లో m ఈజ్ గ్రేటర్ దెన్ n అని చెప్తున్నాం. దానివల్ల ఏమన్నా యూజ్ ఉందా? లేదు కదా. m వాల్యూ n వాల్యూ రెండిట్లలో ఏది పెద్దదైతేంది, ఏది చిన్నదైతేంది మనకు అనవసరం. మనకు 132 అయితే ఎలాగో వస్తుంది, m ప్లస్ n ఎలాగో వస్తుంది. ఓకే, కాబట్టి ఈ పర్టికులర్ కండిషన్ తో మనకు అనవసరం. సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. సెకండ్ స్టేట్మెంట్ ఏమన్నాడండి? మాడ్ m మైనస్ n ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్తున్నాడు. అంటే m అండ్ n డిఫరెన్స్ 1 ఉండాలి. ఇందులో పర్టికులర్ గా m అండ్ n డిఫరెన్స్ 1 ఉన్న నెంబర్ ఏముంది? 11 అండ్ 12 ఉంది కదా. 11 అండ్ 12 ఉంది. సో కాబట్టి ఆన్సర్ m ఈజ్ ఈక్వల్ టు 12 తీసుకున్నా, n ఈజ్ ఈక్వల్ టు 11 తీసుకున్నా 1 వస్తుంది. ఎందుకు? ఇక్కడ మాడ్ ఇచ్చాడు కాబట్టి. లేదా m ఈజ్ ఈక్వల్ టు 11 తీసుకొని n ఈజ్ ఈక్వల్ టు 12 తీసుకున్నా కానీ 1 అవుతుంది. మాడ్ ఉంది కాబట్టి కంపల్సరీ అది పాజిటివ్ నెంబర్ అయి ఉండాలి. సో ఎలా తీసుకున్నా కానీ 1 అవుతుంది. కాబట్టి ఇప్పుడు m అండ్ n వాల్యూస్ ఏమని తీసుకోవచ్చు? 11 అండ్ 12 తీసుకోవచ్చు. కాబట్టి m ప్లస్ n అంటే 23 అవుతుంది. ఆన్సర్ని మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. అంటే స్టేట్మెంట్ ఎలోన్ మనం ఆన్సర్ చేయగలం కాబట్టి ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ ఎప్పుడు యూజ్ అవుతుందంటే మనకి ఇక్కడ మాడ్ ఇవ్వకుండా ఓన్లీ ఈ ప్లేస్ లో m మైనస్ n ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇస్తే అప్పుడు మనకి ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ అవుతుంది. m గ్రేటర్ దెన్ n అని చెప్పారు, m లో నుంచి n మైనస్ అయితే 1 అని చెప్తున్నాం కాబట్టి అప్పుడు ఇక్కడ నెగిటివ్ వచ్చే పాసిబిలిటీ లేదు కాబట్టి ఆన్సర్ అప్పుడు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ మాడ్ అని ఇచ్చాం కాబట్టి మాడ్ ఇచ్చినప్పుడు పర్టికులర్ గా m వాల్యూ లీస్ట్ తీసుకోవాలి, n వాల్యూ హైయెస్ట్ తీసుకోవాలని ఏం తీసుకోలేము. ఏది ఎలా తీసుకున్నా కానీ ఆన్సర్ సాటిస్ఫై అవుతుంది. కాబట్టి ఆప్షన్ వచ్చేసి మనకు ఆన్సర్ ఏమవుతుంది? సెకండ్ 1 అవుతుంది. ఓకే, సో క్లియర్. ఫస్ట్ 1 తోనే యూజ్ లేదు. ఇక్కడ మాడ్ ఇస్తే మాత్రమే దాంతో, మాడ్ ఇవ్వకుండా నార్మల్గా ఇస్తే మాత్రమే దాంతో యూజ్. ఓకేనా, సో ఇక్కడ మాడ్ ఇచ్చారు కాబట్టి దాంతో యూజ్ లేదు. ఓకే, నెక్స్ట్ వన్, ఇఫ్ a is the average of the numbers 1, 2, 3 and x, then what is the value of x? x యొక్క విలువ ఎంత అని చెప్తున్నారండి. ఇఫ్ a is the average of the numbers 1, 2, 3 and x అన్నాడండి. సగటు అన్నాడు కాబట్టి 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ ఎక్స్, 3 ప్లస్ ఎక్స్ బై రాసుల మొత్తం బై రాసుల సంఖ్య ఇజ్ ఈక్వల్ టు ఎంత? ఏ. ఇజ్ ఈక్వల్ టు ఎంత? ఏ. సో ఇప్పుడు ఎక్స్ ఈజ్ యాన్ ఇంటీజర్ అని చెప్తున్నాడు ఫస్ట్ కండిషన్. సెకండ్ వన్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 6a మైనస్ ఎక్స్ అని చెప్తున్నాడు. ఓకే, సో ఎక్స్ ఈజ్ యాన్ ఇంటీజర్. ఇంటీజర్ అయితే ఏంటి, నార్మల్గా హోల్ నెంబర్ అయితే ఏంటి, ఏదైతే ఏంటి మనకి ఇక్కడ ఈ స్టేట్మెంట్ తోని ఎక్స్ వాల్యూ అనేది చెప్పలేం కదా. ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్ అంటే ఇంటీజర్స్ చాలా ఇన్ఫినిటీ నెంబర్స్ ఉంటాయి. ఏ నెంబర్ అని తీసుకుంటాం మనం? తీసుకోలేం. పర్టికులర్ గా ఒక నెంబర్ తీసుకోగలం అని చెప్పినప్పుడు మాత్రమే ఆన్సర్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఏ వాల్యూ తీసుకోలేం కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ తో ఎలోన్ తో మనం ఆన్సర్ చేయలేం. సెకండ్ స్టేట్మెంట్కి రండి. సెకండ్ స్టేట్మెంట్లో ఏమని చెప్తున్నారు? ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1/2 ఇంటూ 6a మైనస్ ఎక్స్ అన్నాడు. క్రాస్ మల్టిప్లై చేస్తే 2x ఈజ్ ఈక్వల్ టు 6a మైనస్ ఎక్స్ అంటే 3x ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందండి? 6a అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 2a వస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2a అవుతుంది.
ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2a సబ్స్టిట్యూట్ చేస్తే మనకి యావరేజ్ ఎంత రావాలండి? ఏ రావాలి. యావరేజ్ సగటు ఎంత రావాలి మనకి? ఏ రావాలి. అలా వచ్చింది అంటే సెకండ్ వన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆ వాల్యూ సాటిస్ఫై అయినట్టు ఆన్సర్ అదే అవుతుంది. ఓకే, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2a సబ్స్టిట్యూట్ చేస్తే 3 + 2 5, 5 + 1 6, 6 + 2a by 4 కదా, 2a/4. సో ఇది 2 కామన్ తీస్తే 3 + a/2 ఇజ్ ఈక్వల్ టు ఎంత అండి? ఏ అవుతుంది. సో 3 + a ఈజ్ ఈక్వల్ టు 2a అంటే a ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకు? వాల్యూ 3 వస్తుంది. అంటే సగటు ఎంత అని చెప్తున్నాం? 3 అని చెప్తున్నాం. సగటు 3 అని చెప్తున్నప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2a అంటే ఎక్స్ వాల్యూ ఏమైనా సబ్స్టిట్యూట్ చేయొచ్చు? 6 కదా, ఎక్స్ వాల్యూ 6 కదా. 6 ఇక్కడ సాటిస్ఫై అవుతుందో చూడండి. 1/2 ఇంటూ 6a, a ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3. 6 × 3 18 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 6. సో 1/2 ఇంటూ 18 మైనస్ 6 ఎంత అండి? 12 అంటే 6 అవుతుంది కదా. సో 6 ఈజ్ ఈక్వల్ 6 సాటిస్ఫై అవుతుంది. సో కాబట్టి ఇంత కూడా చేయాల్సిన అవసరం లేదండి. వాడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ వాల్యూ ఇచ్చిండంటే ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా అక్కడ సాటిస్ఫై అవుతుంది. సో డోంట్ వరీ, ఇది మీకు జస్ట్ అర్థం కావడానికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ సేమ్ వస్తుందని చెప్పడానికి, అంతేగాని వేరే ఏం లేదు. ఇక్కడ డైరెక్ట్ గా ఎక్స్ ఈజ్ ఈక్వల్ వాల్యూ ఇచ్చాడు, మనకు కావాల్సింది ఎక్స్ విలువ. సో ఆన్సర్ ఎంత? సెకండ్ ఆప్షన్. ఓకే, సెకండ్ స్టేట్మెంట్ ఎలోన్ డైరెక్ట్ గా చెప్తున్నాడు వాడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ వాల్యూ ఇచ్చాను రా బాబు అని. ఓకే, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? సెకండ్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా, అది జస్ట్ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థం అవడానికి మాత్రమే చెప్పానండి, అంత కూడా అవసరం లేదు. మనకి ఎక్స్ విలువ కావాలి, ఎక్స్ విలువ వాడు ఇచ్చాడు, ఇచ్చినప్పుడు డైరెక్ట్ సెకండ్ స్టేట్మెంట్ తో ఆన్సర్ వచ్చేస్తుంది కదా మనకి. నెక్స్ట్ వన్, A and B starts a business jointly. What is A's share out of an annual profit of 23,800? 23,800 సంవత్సరాల లాభంలో ఏ యొక్క వాటా కావాలి? ఏ యొక్క వాటా కావాలనుకుంటే ఏ మరియు బిల ఇన్వెస్ట్మెంట్ రేషియో తెలియాలి. ఓకే, ఏ ఇన్వెస్ట్మెంట్ తెలియాలి, బి ఇన్వెస్ట్మెంట్ తెలియాలి. ఎప్పుడు? టైం ఈక్వల్గా ఉన్నప్పుడు. టైం ఈక్వల్గా లేదనుకోండి, ఏ అండ్ బిల పెట్టుబడి మరియు కాలాలు కూడా తెలియాల్సి వస్తుంది. సో ఏ స్టేట్మెంట్లో వస్తుందో చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్, ఏస్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 1,20,000. ఏ యొక్క పెట్టుబడి 1,20,000 అన్నాడు. మరి బి పెట్టుబడి తెలియకుండా ఏ పెట్టుబడి ఒక్కదాంతోనే మనం లాభాన్ని విభజించగలుగుతామా? లేదు కదా. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఒక్కదాంతోనే ఆన్సర్ చేయలేం. సెకండ్ వన్కి రండి. బీస్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 12 మోర్ దాన్ ఏస్ ఇన్వెస్ట్మెంట్ అన్నాడండి. బి యొక్క పెట్టుబడి ఏ యొక్క పెట్టుబడి కన్నా ఎంత ఎక్కువ? 12 అంటే ఇది 8 పార్ట్స్ అయితే ఇది ఏమవుతుందండి? 9 పార్ట్స్ అవుతుంది. ఓకే, సో ఏ యొక్క పెట్టుబడి 8 భాగాలు అయితే బి యొక్క పెట్టుబడి ఎంత అవుతుంది? 9 భాగాలు అవుతుంది. అంటే పెట్టుబడుల నిష్పత్తి ఎంత ఉంది? 9:8 ఉంది. ఏ మరియు బిల పెట్టుబడుల నిష్పత్తి ఎంత వచ్చింది మనకి? 8:9. పెట్టుబడి నిష్పత్తి వస్తే కాలం ఎలాగూ సమానం కాబట్టి పెట్టుబడుల నిష్పత్తికి ఏంటి? ఈ పెట్టుబడి టోటల్ నిష్పత్తికి ప్రాఫిట్ రేషియో ఈక్వల్ అవ్వాలి కదా, లాభాల నిష్పత్తి సమానం అవ్వాలి. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ తోని వాళ్ళ యొక్క పెట్టుబడుల ఇన్వెస్ట్మెంట్ రేషియో వస్తుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ రేషియోతోని లాభాన్ని డివైడ్ చేయొచ్చు. సో కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఎలోన్ గా మనం ఆన్సర్ చేయగలం. ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఫస్ట్ దాంట్లో బి పెట్టుబడి లేదు, అందుకని బి అది అవసరం లేదు, మనం ఓన్లీ దీంతో ఆన్సర్ చేయలేము కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ తీసుకున్నాం. సెకండ్ స్టేట్మెంట్ తీసుకుంటే ఇద్దరి యొక్క పెట్టుబడుల నిష్పత్తి తెలిసిపోయింది. నిష్పత్తి తెలిసిందంటే లాభాన్ని డివైడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కెన్ వీ కన్స్ట్రక్ట్ ద ట్రయాంగిల్ ఏబిసి విత్ సైడ్స్ ఏ, బి అండ్ సి? ఏ, బి మరియు సిల కొలతలతోని ఏబిసి త్రిభుజాన్ని తయారు చేయగలమా లేదా అనేది చెప్తున్నాడు. ఫస్ట్ వన్, ఏ ఈజ్ ఈక్వల్ టు 3, బి ఈజ్ ఈక్వల్ టు 4 అని చెప్తున్నాడు అండి. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు 3, బి ఈజ్ ఈక్వల్ టు 4 అంటే ఇక్కడ సి వాల్యూ తెలియదు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ తోని ఆన్సర్ చేయలేదు. ఓకే, సెకండ్ స్టేట్మెంట్ రండి. ద పెరిమీటర్ ఆఫ్ ఏబిసి ఈజ్ 18 అన్నాడండి. పెరిమీటర్ అంటే చుట్టుకొలత. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 18. చుట్టుకొలత తెలిసినంత మాత్రాన త్రిభుజం యొక్క భుజాల పొడవులు తెలుస్తాయా మనకి? తెలియదు కదా. ఏదో ఇష్టం వచ్చినట్టు ర్యాండమ్గా నేను ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 18 అన్నాను. అప్పుడు త్రిభుజాన్ని కన్స్ట్రక్ట్ చేయాల్సినంత వాల్యూస్ వస్తాయా? రావు కదా. అంటే మీకు డౌట్ రావచ్చు, అంటే ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ 18కి ఈక్వల్ అయ్యేలా తీసుకోవచ్చు కదా సార్ అని. కానీ పర్టికులర్గా నెంబర్స్ చెప్పగలగాలి. ఇప్పుడు నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నా, 0 లెంత్తోని అసలు ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా? కానీ ఇక్కడ 0 తీసుకున్నా కానీ ఈ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 18 అవ్వచ్చు, పాసిబిలిటీ ఉంది. సో కాబట్టి కంపల్సరీ ఏబిసి ఎగ్జాక్ట్ వాల్యూస్ తెలియాలి మనకు. ఈ సెకండ్ వన్ తో చేయలేం. సో ఇప్పుడు రెండు క్లబ్ చేద్దాం. క్లబ్ చేస్తే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 3, బి ఈజ్ ఈక్వల్ 4 ఇచ్చారు కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 3,
ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 4, సి ఈజ్ ఈక్వల్ టు 18 అంటే సి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 11 వస్తుంది. సి ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 11 వస్తుంది. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 3 ఉంది, బి ఈజ్ ఈక్వల్ టు 4 ఉంది, సి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు? 11. ఇప్పుడు 3 మెజర్మెంట్స్ తెలిసినాయి కాబట్టి మూడింటితోని త్రిభుజాన్ని కన్స్ట్రక్ట్ చేయగలుగుతామా లేదా? సో 3 వాల్యూస్ తెలిసినంత మాత్రాన త్రిభుజం అవుతుందా లేదా అనేది కూడా డౌటే. సో త్రిభుజం అవ్వాలంటే ఏంటి? సమ్ ఆఫ్ ది 2 sides ఈజ్ గ్రేటర్ దాన్ ది థర్డ్ సైడ్ ఉండాలండి. సమ్ ఆఫ్ ది 3 + 4 7. 7 అనేది 11 కన్నా ఎక్కువ ఉందా అండి? తక్కువ ఉంది కాబట్టి సో లెస్ దాన్ ఉంది, గ్రేటర్ దాన్ ఉండాలి మనకు. త్రిభుజం ఫామ్ అవ్వాలంటే ఏ 2 భుజాల మొత్తం అయినా 3వ భుజం కన్నా ఎక్కువ ఉండాలి. ఓకే, సో ఇక్కడ త్రిభుజాన్ని కన్స్ట్రక్ట్ చేయలేం. కానీ క్వశ్చన్ ఏంటి? కెన్ వీ కన్స్ట్రక్ట్ అన్నాడండి. చేయగలమా లేదా అని చెప్తే చాలు. చేయలేము. చేయగలమని చెప్పినా చేయలేమని చెప్పినా కానీ ఆన్సర్ ఒకటే. సో ఏదో ఒకటి ఆన్సర్ మనం చెప్పగలగాలి. సో కాబట్టి ఆప్షన్ 3 రెండింటితోని 2 కలిపి మనం చెప్పగలుగుతున్నాం కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? థర్డ్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఈజ్ జెడ్ లెస్ దాన్ డబ్ల్యూ? జెడ్ అనేది డబ్ల్యూ కన్నా తక్కువ ఉంటుందా లేదా? ఉంటుందా లేదా అని చెప్పాలి. ఫస్ట్ వన్ ఏంటి? z² ఈజ్ ఈక్వల్ టు 25 అంటే z ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? +or-5 అవుతుంది. +or-5 అవుతుంది. ఓకే, z ఈజ్ ఈక్వల్ +or-5. డబ్ల్యూ ఇది డబ్ల్యూతో కంపేర్ చేయాలంటే ఇక్కడ డబ్ల్యూ వాల్యూ తెలియదు. ఇక్కడికి వచ్చేసరికి డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ ఎంత ఉందండి? 9 ఉంది. సో ఈ ఒక్క స్టేట్మెంట్ తోని కూడా కంపేర్ చేయలేం. సో కాబట్టి రెండింటిని కలపండి. కలిపితే z ఈజ్ ఈక్వల్ టు -5 తీసుకున్నా కానీ w ఈజ్ ఈక్వల్ టు 9 కాబట్టి z ఈజ్ లెస్ దాన్ w అవుతుంది. ఓకే, z ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకున్నా కానీ z వాల్యూ అనేది లెస్ దాన్ w అవుతుంది. కాబట్టి రెండింటితోనే ఆన్సర్ చేయగలం కాబట్టి ఆప్షన్ ఏమవుతుందండి? థర్డ్ ఆప్షన్ అవుతుంది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ గర్ల్స్ డిడ్ పాస్ ది ఎంట్రన్స్ ఎగ్జామ్ దిస్ ఇయర్? ఈ సంవత్సరం ఎంతమంది బాలికలు పాస్ అయ్యారు అని చెప్తున్నాడు. సో ఫస్ట్ వన్, లాస్ట్ ఇయర్ 560 గర్ల్స్ పాస్డ్ అన్నాడు అండి. లాస్ట్ ఇయర్ చెప్తున్నాడు కానీ ఈ ఇయర్ ఎంతమంది పాస్ అయ్యారో చెప్తున్నారా? లేదు. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఎలోన్గా మనం ఆన్సర్ చేయలేం. సెకండ్ వన్, దిస్ ఇయర్ దెర్ వాజ్ ఏ 10% డిక్రీజ్ ఇన్ ది నెంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఓవర్ లాస్ట్ ఇయర్. క్రితం సంవత్సరంతో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం 10% తక్కువ మంది ఫెయిల్ అయ్యారని చెప్తున్నాడు. 10% తక్కువ మంది అంటే క్రితం సంవత్సరం 10 parts ఫెయిల్ అయితే ఈ ఇయర్ ఫెయిలింగ్ ఎంత అండి? 9 parts. ఓకే, సెకండ్ స్టేట్మెంట్లో ఎక్కడైనా సరే గర్ల్స్ గురించి డిస్కస్ చేశారా? లేదు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఎలోన్గా కూడా మనం ఆన్సర్ చేయలేం. సో లాస్ట్ ఇయర్ది ప్రజెంట్ ఇయర్ది కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్ ని కంపేర్ చేస్తే దిస్ ఇయర్ దెర్ వాజ్ 10% డిక్రీజ్ ఇన్ ది నెంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అన్నాడు కానీ వాళ్ళు గర్ల్స్ అని చెప్పలేదు. ఇన్ కేస్ 10% డిక్రీజ్ ఇన్ ది నెంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఇన్ గర్ల్స్ అన్నాడు అనుకోండి, అప్పుడు లాస్ట్ ఇయర్ 10 parts ఫెయిల్ అయ్యి ఉంటే ప్రజెంట్ ఎన్ని parts ఫెయిల్ అయ్యేవారు? 9 parts ఫెయిల్ అయ్యేవారు. అలా మెన్షన్ చేయలేదు. ఇది ఓవరాల్ గా ఇచ్చాడు కాబట్టి ఈ రెండింటితోని మనం పాస్ అవ్వడానికి లింక్ మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఏ ఆప్షన్ అవుతుందని ఆన్సర్? ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. 2 స్టేట్మెంట్స్ ని కూడా యూజ్ చేసి మనం ఆన్సర్ చేయలేం కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, జాన్ వయసు ఎంత? జాన్ యొక్క వయస్సు ఎంత కనుక్కోవాలి. ఆఫ్టర్ 15 years జాన్ విల్ బి ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ దియాస్ వుడ్ బి అన్నాడండి. ఓకే, 15 సంవత్సరాల తర్వాత జాన్ వయసు దియా వయసుకు 2 రెట్లు అని చెప్తున్నాడు. 15 years తర్వాత జాన్ ఏజ్ అనేది దియా ఏజ్ కి 2 times ఉండాలి. అంటే ఇద్దరి వయసుల నిష్పత్తి 2:1 ఉండాలి. ఇక్కడ జాన్ వయసు కనుక్కోవడానికి దియా వయసు తెలియాల్సి ఉంది అని చెప్పలేదు కాబట్టి జాన్ వయసు కనుక్కోలేం. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ తో ఆన్సర్ రాదు. సెకండ్ స్టేట్మెంట్కి రండి. దియా వాస్ బోర్న్ ఇన్ 5 years ago అంటున్నాడు అండి. దియా 5 సంవత్సరాల క్రితం పుట్టింది అని చెప్తున్నాడు. అంటే ప్రస్తుతం ఆమె వయసు ఎంత? 5 years. ప్రజెంట్ ఆమె ఏజ్ ఎంత అండి? 5 years. ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ ఎలోన్గా తీసుకుంటే ఇందులో జాన్ గురించి చెప్తున్నారని చెప్పట్లేడు. జాన్ వయసు కనుక్కోవాలంటే జాన్ గురించి డిస్కస్ చేయాలి. ఇక్కడ చేయలేదు కాబట్టి సెకండ్ స్టేట్మెంట్గా కూడా ఆన్సర్ చేయలేదు. ఇప్పుడు రెండింటిని కలిపి చూద్దాం. 5 సంవత్సరాల క్రితం ఉందంటే ప్రజెంట్ ఆమె వయసు దియా వయసు 5 years. 15 years ఆఫ్టర్ అన్నాడు కాబట్టి 15 సంవత్సరాలు కలిపితే దియా వయసు ఎంత అవుతుంది? 20 అవుతుంది. దియా వయసు 15 సంవత్సరాల తర్వాత 20 ఉంటే దానికి ఎన్ని టైమ్స్ ఉండాలి? జాన్ వయసు 2 రెట్లు ఉండాలి కాబట్టి జాన్ వయసు ఎంత అవుతుంది? అప్పుడు 40 years అవుతుంది.
15 ఇయర్స్ బ్యాక్ 40 అంటే ప్రజెంట్ ఎంత అవుతుంది? 25 ఇయర్స్ అవుతుంది. అంటే రెండు స్టేట్మెంట్స్ని కలిపితే దాని యొక్క వయసు కనుక్కోవడానికి వస్తుంది కాబట్టి ఏ ఆన్సర్ అవుతుందంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. ఓకే, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద 30 టర్మ్ ఆఫ్ ది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అన్నాడండి. అంక శ్రేణిలోని 30వ పదం ఎంత కనుక్కోమని చెప్తున్నాడు. 30వ పదం కనుక్కోవడానికి ఫస్ట్ కండిషన్ ఏంటి? ద ఫస్ట్ 2 టర్మ్స్ ఆఫ్ ది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఆర్, ఫస్ట్ వన్ 1 అంట, సెకండ్ వన్ 1/2 అంటండి. మొదటి 2 పదాలు తెలిస్తే సరిపోతుందండి. అంకశ్రేణిలోని ఏ పదాన్నైనా కనుక్కోవచ్చు మనం. సో మొదటి 2 పదాలు తెలిసినాయంటే ఏ ఈజ్ ఈక్వల్ టు తెలిసింది 1. ఓకే, కామన్ డిఫరెన్స్ ఏమవుతుందండి? 1/2 -1 అంటే -1/2 అవుతుంది. మొదటి 2 పదాలు తెలిసినాయంటే మొదటి పదం తెలిస్తే డిఫరెన్స్ కూడా కనుక్కోవచ్చు. కామన్ డిఫరెన్స్ పదాంతరం ఎంత? -1/2. దీని నుంచి 30వ పదం కావాలనుకుంటే a ప్లస్ n-1 అంటే 13 -1 29 ఇంటూ డి. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది, ప్లస్ 29 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ -1/2 ఉంది. సో దీని నుంచి 30వ పదం వస్తుంది కదా. ఓకే, సో అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఎలోన్గా మనం ఆన్సర్ చేయగలం. ఓకే, సో సెకండ్ వన్ రండి. ద కామన్ డిఫరెన్స్ -1 అండ్ 1/2 అన్నాడండి. -1/2 అండి, ఇక్కడ రాంగ్గా ఇచ్చారు. -1/2 కామన్ డిఫరెన్స్ -1/2 అని చెప్పారు, కానీ ఫస్ట్ టర్మ్ ఏదని చెప్పారండి? లేదు. సో ఫస్ట్ టర్మ్ తెలియకుండా కామన్ డిఫరెన్స్ తోని మనం ఆన్సర్ చేయగలం. ఇక్కడ ఏ కంపల్సరీ తెలిస్తేనే కదా నెక్స్ట్ ఏ పదం కావాలనుకున్నా మనం కనుక్కోవడానికి. ఏ తెలియకుండా ఓన్లీ డిఫరెన్స్ తెలిస్తే ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. సో కాబట్టి సెకండ్ స్టేట్మెంట్తో ఆన్సర్ చేయలేం, ఓన్లీ 1 స్టేట్మెంట్తో ఆన్సర్ చేయగలం. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 3xy ఈజ్ ఏ 4 డిజిట్ నెంబర్, దెన్ xy ఈజ్ అన్నాడండి. 3xy అనేది ఒక 4 అంకెల సంఖ్య అయితే xy విలువ ఎంత కనుక్కోమన్నాడండి. xy విలువ ఎంత కనుక్కోమన్నాడు. రైట్, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ స్టేట్మెంట్ xy ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 23 అన్నాడండి. xy అనేది 23 చేత భాగించబడుతుంది అన్నాడు. 23 చేత భాగించబడుతుంది అంటే అది 23 కావచ్చు. ఓకే, లేదనుకుంటే 46 అవ్వచ్చు. ఓకే, లేదనుకుంటే 69 అవ్వచ్చు. ఓకే, 3 టైమ్స్తో మల్టిప్లై చేస్తున్నాం. లేదు అనుకుంటే 4తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతున్నప్పుడు 92 అవ్వచ్చు. 5తో మల్టిప్లై చేసే ఛాన్స్ లేదు, 115 అవుతుంది. సో అది అవసరం లేదు. మనకి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? 4 నెంబర్స్ ఉన్నాయి. 23 అవ్వచ్చు, 46 అవ్వచ్చు, 69 అవ్వచ్చు, లేదనుకుంటే 92 అవ్వచ్చు. ఇందులో ఏదైనా అవ్వచ్చు. కాబట్టి ఇంతకుముందుకే చెప్పాను, ఆన్సర్ చేయాలంటే మనకు ఎగ్జాక్ట్ నెంబర్ తెలియాలి. ఓకే, ఎగ్జాక్ట్గా ఏదవుతుందో చెప్పగలుగుతామా? లేదు. కాబట్టి సో దెన్ xy కావాలనుకుంటే 4 కండిషన్స్ ఉన్నాయి. స్టేట్మెంట్ 1తోని ఆన్సర్ చేయలేం. స్టేట్మెంట్ 2 దగ్గరికి రండి. 3xy ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 25 అంటున్నాడు అండి. 3xy ఈజ్ 5 ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 25. 25 చేత భాగించబడాలి అని అంటే ఏదైనా సంఖ్య లాస్ట్ 2 డిజిట్స్ని అబ్జర్వ్ చేయాలండి. చివరి 2 అంకెలను అబ్జర్వ్ చేస్తే అవి 00 అన్న అవ్వాలి, లేదా 25 అన్న అవ్వాలి, లేదంటే 50 అన్న అవ్వాలి, లేదంటే 75 అన్న అవ్వాలి. ఓకే, సో ఇక్కడ 5 ఉంది కాబట్టి 0 కాదు, 50 కాదు, ఏదో అవ్వచ్చు, 25 అవ్వచ్చు, లేదంటే 75 అవ్వచ్చు. సో xy ప్లేస్లో 25 తీసుకుంటే 3x25 అవ్వచ్చు, లేదంటే 3x75 అన్న అవ్వచ్చు. సో 25 చేత భాగించబడాలంటే మనకి ఈ 2 నెంబర్లనే కనుక్కోగలుగుతాం. మరి x విలువ తెలవాలి కదా, మనకి xy వాల్యూ కదా కావాలి. అంటే సెకండ్ స్టేట్మెంట్తోని ఆన్సర్ చెప్పగలుగుతామా? లేదు. సో కాబట్టి రెండింటిని కలిపితే ఇప్పుడు 25 చేత భాగించబడాలి, మళ్ళా xy అనేది 23 చేత భాగించబడాలంటే y ప్లేస్లో ఉండాల్సిన నెంబర్ ఏంటి? 2 కానీ 7 కానీ ఉండాలి. అలా ఇక్కడున్న నెంబర్స్లలో 23 చేత భాగించబడే సంఖ్యలలో ఏదైతే ఒకట్ల స్థానంలో 2 ఉందో చూసుకోవాలి. xy వాల్యూ ఏముండాలి మనకి? ఇప్పుడు y ప్లేస్లో 2 లేదా 7 ఉండాలి. ఓకే, 2 లేదా 7 ఎక్కడ ఉందో చూడండి. 2 లేదా 7, ఓన్లీ 2 ఉన్న దగ్గర ఒకటే ఉంది కదా. సో మిగిలిన 3 నెంబర్స్ని మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. ఈ మిగిలిన 3 నెంబర్స్ తీసుకుంటే రెండింటిని కలిపినప్పుడు అది 25 చేత భాగించబడుతుందా? భాగించబడదు. 25 చేత భాగించబడాలంటే కంపల్సరీ మనకు y ప్లేస్లో ఏముండాలి? 2 లేదా 7 ఉండాలి.
ఈ 23 చేత భాగించబడే సంఖ్యలలో y ప్లేస్లో 2 ఉన్న నెంబర్ ఏది 92. కాబట్టి x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది అప్పుడు 9 అవుతుంది. అంటే 3, 9, 2, 5 అనేది ఎగ్జాక్ట్గా 25 చేత భాగించబడుతుంది. అండ్ xy అనేది ఎగ్జాక్ట్గా xy అంటే 92 అనేది 23 చేత భాగించబడుతుంది. ఇక్కడ 2 కండిషన్లు రాలేదు, ఒకటే కండిషన్ వచ్చింది. ఇన్ కేస్ ఇక్కడ ఎక్కడన్నా నెంబర్ 7 ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 27 ఉందనుకోండి, అప్పుడు 7 కూడా వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకు y ప్లస్లో ఏముండాలి 7 ఉండాలి కాబట్టి. సో అప్పుడు 2 కండిషన్స్ వస్తాయి కాబట్టి కనుక్కోవడానికి మళ్ళీ డిఫికల్ట్ అవుతుంది. సో ఇక్కడ పాసిబిలిటీ లేదు. ఫస్ట్ కండిషన్ తీసుకుంటే, ఫస్ట్ స్టేట్మెంట్ తీసుకుంటే మనకి ఎన్ని నెంబర్స్ వచ్చాయి, మనకి 4 నెంబర్స్ వచ్చాయి. సెకండ్ కండిషన్ తీసుకుంటే ఎన్ని నెంబర్స్ వచ్చాయి, 2 నెంబర్స్ వచ్చాయి. ఈ రెండింటిని కలిపితే మనకు ఎన్ని నెంబర్స్ వస్తాయి, ఓన్లీ ఎగ్జాక్ట్ 1 నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ఏంటి 92. ఓకేనా. సో కాబట్టి XY వాల్యూ కనుక్కోవస్తుంది. ఎలా కనుక్కోవస్తుంది, ఫస్ట్ స్టేట్మెంట్ని అండ్ సెకండ్ స్టేట్మెంట్ రెండింటిని యూజ్ చేస్తే కనుక్కోవస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏంటి థర్డ్ ఆప్షన్. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి, రెండింటిని అబ్జర్వ్ చేయండి. 23 చేత భాగించబడాలంటే అది 23, 46, 69, 92 అవుతుంది. మిగిలిన సంఖ్యలు అంటే అవి 3 డిజిట్ నెంబర్స్ అవుతాయి కాబట్టి తీసుకోం. XY అంటే 2 డిజిట్ నెంబరే కావాలి మనకి. ఓకే, 23, 46, 69, 92. సెకండ్ కండిషన్ 25 25 చేత భాగించబడాలంటే y స్థానంలో 2 లేదా 7 ఉండాలి. దాన్ని బట్టి x విలువ తెలవట్లేదు కాబట్టి 25తో కూడా అంటే సెకండ్ స్టేట్మెంట్తో కూడా ఆన్సర్ చేయలేకపోతున్నాం మనం. రెండింటిని కలిపితే 25 చేత భాగించబడాలి అంటే ఒక y స్థానంలో 2 లేదా 7 ఉండాలి. 23 చేత భాగించబడాలంటే ఈ 4 నెంబర్లు ఉన్నాయి. ఈ 4 నెంబర్లలో దీనితో మ్యాచ్ అయ్యే నెంబర్ ఎక్కడ ఉంది, 92 దగ్గర ఉంది. ఓకే, y స్థానంలో 2 ఉన్న నెంబర్ ఎక్కడ ఉందండి 92. సో 92 కాబట్టి ఎగ్జాక్ట్ చెప్పగలుగుతున్నాం. సో ఆన్సర్ ఆప్షన్ వచ్చేసి థర్డ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ABCD అండ్ E. సో ABCDల యొక్క సగటు కనుక్కోవాలి మనకి. ఫస్ట్ స్టేట్మెంట్ ABCల సగటు ఇచ్చాడండి 30 అనేది. ABCల సగటు 30 ఇస్తే ఇందులో D అండ్ E మిస్ అయినాయి కదా, అంటే ఒక స్టేట్మెంట్ని ఎలోన్గా ఆన్సర్ చేయలేం. సెకండ్ స్టేట్మెంట్కి రండి. యావరేజ్ ఆఫ్ CDE ఉందండి. సో ఇక్కడ A అండ్ B మిస్ అయినాయి కదా. A అండ్ B మిస్ అయినప్పుడు అన్నిటిది కావాలనుకున్నప్పుడు కంపల్సరీ అన్ని తెలవాలి మనం. ఓన్లీ ఇక్కడ CDE మాత్రమే తెలుసు, అప్పుడు AB తెలియదు. సో కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఎలోన్గా ఆన్సర్ చేయలేం. ఓకే, రెండింటిని కలపండి. ఇప్పుడు ఇక్కడనేమో ABCల సగటు తెలుసు, ఇక్కడనేమో C ప్లస్ D ప్లస్ Eల సగటు తెలుసు. ఈ రెండింటిని కలిపితే మనకి A ప్లస్ B ప్లస్ 2C ప్లస్ D ప్లస్ E తెలుస్తుంది. కానీ మనకు కావాల్సింది ఏంటి, A ప్లస్ B ప్లస్ C ప్లస్ D ప్లస్ E కావాలి. ఓకే, 5 సంఖ్యల సగటు కావాలి అంటే కంపల్సరీ మనకు 5 సంఖ్యల సగటు కావాలనుకుంటే ఈ రెండింటిని కలిపినా కూడా C విలువ తెలియదు కాబట్టి అది 2 టైమ్స్ అవుతుంది. ఓకే, సో అంటే ఈ రెండింటిని కలిపినా కూడా ఆన్సర్ చేయలేం కాబట్టి ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, సగటు కావాలి ABCDల ఇలా A నుంచి E వరకు ఉన్న సంఖ్యల యొక్క సగటు కావాలి. వాటి యొక్క సగటు కావాలంటే కంపల్సరీ వాటి యొక్క నెంబర్స్ తెలవాలి. నెంబర్స్ తెలియకపోయినా గ్రూప్గా తెలిసినా ఓకే. సో ఇక్కడ ABCల సగటు తెలుసు, ఇక్కడ CDE, ఇక్కడ ఒకవేళ వాడు C ఇవ్వలేదు అనుకోండి, ఇప్పుడు D మరియు Eల సగటే ఇస్తే రెండింటిని కలిపేసి మొత్తం ABCDEల సగటు కనుక్కోవచ్చు. కానీ C ఇచ్చాడంటే C అనేది 2 టైమ్స్ రిపీట్ అవుతుంది, దాన్ని ఎలిమినేట్ చేయడానికి పాసిబిలిటీ లేదు కాబట్టి సో రెండింటిని కూడా ఆన్సర్ చేయలేం. రెండింటిని యూజ్ చేసి కూడా ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సో విచ్ ఆఫ్ ది పైప్స్ విల్ ఎంప్టీ ద పూల్ ఫాస్టర్. ఏ పైప్ అనేది త్వరగా పూల్ని ఖాళీ చేయగలుగుతుంది అని అడుగుతున్నాడండి. 1 పైప్ ఆఫ్ డయామీటర్ 60 సెంటీమీటర్స్, 2 pipes each of diameter 30 centimeters, 3 pipes of each of diameter 20 centimeters. ఒక పైపు డయామీటర్ వ్యాసం 60 సెంటీమీటర్లు ఉందంటే వ్యాసార్థం ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి 30 అవుతుంది. వ్యాసార్థం 30 అవుతుంది. మనం సింపుల్ అండి, దేని యొక్క వైశాల్యం ఎక్కువగా ఉంటే, ఏ పైపు యొక్క వైశాల్యం ఎక్కువగా ఉంటే ట్యాంక్ తొందరగా ఫిల్ అవుతుంది. ఏది ఎక్కువ వైశాల్యాన్ని కలిగి ఉంటే అందులో నుంచే కదా వాటర్ ఎక్కువగా రాగలిగేది. సో అంటే దీని యొక్క వైశాల్యం ఎక్కువ ఉందనుకోండి, ఇందులో నుంచి వాటర్ ఎక్కువ బయటకు వస్తుంది. కాబట్టి మనం కనుక్కోవాల్సింది ఏంటంటే సింపుల్గా ఈ 3 ఆప్షన్స్లలో దేని యొక్క వైశాల్యం ఎక్కువ ఉందో కనుక్కోవాలి. సో డయామీటర్ అన్నాడు కాబట్టి పైప్ అనేది వృత్తాకారంలో ఉంటుంది. దాని యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి, πr² కదా.
పై అనేది ప్రతిదానికి కామనే కాబట్టి ఆర్ స్క్వేర్ వాల్యూ అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. ఆర్ స్క్వేర్ 30 అంటే వ్యాసార్థం, 30 అంటే వైశాల్యం ఏమవుతుంది 900 అవుతుంది. ఓకే, పై అనేది పక్క పెట్టేసి 900 పై అవుతుంది. కానీ సెకండ్ వన్ అబ్జర్వ్ చేస్తే డయామీటర్ 30 అన్నాడు అండి. అప్పుడు వ్యాసార్థం ఎంత అవుతుంది? ఆర్ ఈజ్ ఈక్వల్ 15 అవుతుంది. రెండు ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ 15 స్క్వేర్ అంటే 225. సో ఎంత అవుతుందండి? 450 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత? థర్డ్ వన్, సెకండ్ వన్ ఇది థర్డ్ వన్. ఓకే, థర్డ్ వన్ ఎంత? 20 సెంటీమీటర్స్. డయామీటర్ 20 అంటే వ్యాసార్థం ఎంత అవుతుంది? 10 అవుతుంది. 3 ఉన్నాయి, 3 ఇంటూ 100 ఎంత అవుతుందండి? 300 అవుతుంది. 300 అవుతుంది. ఓకే, ఇక్కడ వైశాల్యం 900 వచ్చింది, ఇక్కడ 450 వచ్చింది, ఇక్కడ 300 వచ్చింది. అంటే ఎక్కువ వైశాల్యం కలిగి ఉన్నది ఫస్ట్దే కాబట్టి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 3 pipes X, Y and Z leaves 3 different chemicals A, B and C అండి. చాలా మంచి క్వశ్చన్ అండి. ఓకే, చాలా ఈజీ క్వశ్చన్. క్వశ్చన్ ఏదో కొత్తగా అనిపిస్తుంది అని చెప్పేసి డిఫికల్ట్ అనుకుంటారు. చాలా ఈజీ క్వశ్చన్. సో 3 pipes X, Y, Z కెమికల్స్ ని రిలీజ్ చేస్తున్నాయండి. ఏ కెమికల్ ఇది, బి కెమికల్ ఇది, సి కెమికల్ ని రిలీజ్ చేస్తున్నాయి. ట్యాంక్ ఎలోన్ గా వర్క్ చేస్తే టోటల్ ట్యాంక్ ఫిల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఎక్స్ అయితే 20 minutes లో ఫిల్ చేస్తుంది, బి అయితే 25 minutes లో ఫిల్ చేస్తుంది, వై అయితే ఎక్స్ 20 minutes, వై 25 minutes, జెడ్ 40 minutes లో ఫిల్ చేస్తుంది. ఓకే, సో క్వశ్చన్ ఏమంటున్నాడు? 3 పైపులు కలిసి వర్క్ చేస్తే మొత్తం ట్యాంక్ ఎంత టైంలో ఫిల్ అవుతుంది అనేది కాదు క్వశ్చన్. అది జనరల్ బేసిక్ క్వశ్చన్. ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చింది ఏంటంటే, మూడింటిని 10 నిమిషాలు ఓపెన్ చేసిన తర్వాత ఆ ట్యాంక్లోకి, ఈ ట్యాంక్లో ఇప్పుడు 10 నిమిషాలు 3 పైపులు ఓపెన్ అయినప్పుడు ఇందులో ఏ లిక్విడ్ ఉంటుంది? ఏ, బి, సి. ఏ కెమికల్ ఉంటుంది, బి కెమికల్ ఉంటుంది, సి కెమికల్ ఉంటుంది. 3 కెమికల్స్ ఉంటాయి అందులో. అలాంటప్పుడు బి కెమికల్ పోర్షన్ ఎంత అని అడుగుతున్నాడు. మొత్తం ఫిల్ అయిన దాంట్లో బి ఎంత పార్ట్ ఉంది, ఎన్నో వంతు ఉంది కావాలి మనకి. ఎన్నో వంతు ఉంది కావాలనుకుంటే సింపుల్గా టైం 3 పైపులు కలిసి ఒకే టైం కాబట్టి టైం అనవసరం, మనకు టైంతో పని లేదు. జస్ట్ సింపుల్ ఒకటి ఎల్సిఎం తీసుకోండి, లేదనుకుంటే రేషియో తీసుకోండి. ఏది తీసుకున్నా నో ప్రాబ్లం అండి. ఓకేనా, ఎల్సిఎం తీసుకుంటే ఎంత అవుతుంది? 200 అవుతుంది. 20 ఎన్ని టైమ్స్ అవుతుందండి? 10 టైమ్స్. 25 ఎన్ని టైమ్స్ అవుతుందండి? 8 టైమ్స్. 40 ఎన్ని టైమ్స్ అవుతుందండి? 5 టైమ్స్. 3 పైపులు కలిస్తే మొత్తం ఎన్ని యూనిట్స్ అవుతాయి? 23 యూనిట్స్ అవుతాయి. ఈ 23 యూనిట్స్లో మనకి ఎవరిది కావాలి? ఓన్లీ బీది మాత్రమే కావాలి, బి లిక్విడ్ మాత్రమే కావాలి. బి లిక్విడ్ ఎన్ని యూనిట్స్ అవుతున్నాయి? 8 యూనిట్స్. సో కాబట్టి ఆన్సర్ ఎంత? 8/23. ఆన్సర్ ఎంత అవుతుందండి? సింపుల్ 8/23. ఎల్సిఎం తీసుకొని పర్ మినిట్ ఎంత వరకు అవుతుందో కనుక్కుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 2 pipes A and B can fill a tank in 20 minutes and 30 minutes respectively. If initially only pipe B was kept open for 2/5 in part of the total time and both pipes A and B were kept open for the rest time being that tank would be filled, how many minutes should both the pipes take to fill in the tank? సింపుల్ క్వశ్చన్ అండి, చాలా మంచి క్వశ్చన్. జనరల్గా అయితే రెగ్యులర్గా ఇచ్చే క్వశ్చన్స్ కొంచెం డిఫరెంట్. పైపులు ఏ మరియు బిలో ఒక ట్యాంకుని వరుసగా 20 నిమిషాలు మరియు 30 నిమిషాలలో నింపగలం. ముందు పైపు బి మాత్రం మొత్తం సమయంలో 2/5 వంతు. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది కొంచెం కీ పాయింట్. పైపు బి అనేది ఎప్పటి వరకు ఓపెన్ చేశామనేది ఇంపార్టెంట్. ఎప్పటి వరకు? మొత్తం టైంలో 2/5 వంతు అన్నాడండి. అంటే టోటల్ టైం తెలియదు, మనం అదే కనుక్కోవాలి. టోటల్ టైం వచ్చేసి, టోటల్ టైం నేనేమనుకుంటున్నానంటే 5 parts అనుకుంటున్నాను. టోటల్ టైం 5 parts. ఈ 5 parts లో బి వర్క్ చేసింది ఎంత? 2 parts. అంటే బి వర్క్డ్ ఫర్ 2 parts, ఏ అండ్ బి టుగెదర్ వర్క్డ్ ఫర్ రిమైనింగ్ 3 parts అండి. బి వర్క్డ్ ఫర్ 2 parts, ఏ అండ్ బి టుగెదర్ వర్క్డ్ ఫర్ 3 parts. సో ఇప్పుడు టోటల్ టైం ఎంత అవుతుందో కనుక్కోవాలి. సో ఇక్కడ ఏ కంప్లీట్ చేసేది ఎంత టైం అండి? 20 minutes. బి కంప్లీట్ చేసేది ఎంత టైం అండి? 30 minutes. 20 and 30 అంటే ఎల్సిఎం ఎంత? 60. 20 అంటే 3 times, 30 అంటే 2 times. ఇద్దరు కలిస్తే ఎన్ని యూనిట్స్ అవుతున్నాయండి? 5 యూనిట్స్ అవుతున్నాయి. సో ఇప్పుడు బి 2 parts వర్క్ చేశాడు. పర్ మినిట్కి ఎన్ని యూనిట్స్? 4 యూనిట్స్. కాబట్టి టోటల్ ఎంత అవుతుంది? 2 into 2 ప్లస్ బి, ఏ బి ఎంత అండి? 3 parts. టోటల్ టైం యూనిట్స్ ఎన్నండి? 5 యూనిట్స్. ఓకే, టోటల్ టైం 2 parts టైము పర్ మినిట్కి 2 యూనిట్స్ కాబట్టి 2 into 2 4 యూనిట్స్ కంప్లీట్ అవుతుంది. 3 into ఇక్కడ 3 parts టైము
పర్ మినిట్కి 5 యూనిట్స్ కాబట్టి 3 into 5 15 అవుతుంది. 15 + 4 ఎంత అండి? 19 పార్ట్స్ అవుతుంది. 19 పార్ట్స్కి మొత్తం కంప్లీట్ అయిన వర్క్ ఎంత? 60 యూనిట్స్ అండి. 19 పార్ట్స్కి టోటల్ కంప్లీట్ అయిన యూనిట్స్ ఎన్ని? 16 యూనిట్స్. 60 యూనిట్స్ అంటే 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి? 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ మనకు కావాల్సిన టోటల్ టైం కదా. టోటల్ టైం ఎంత? 5 పార్ట్స్ అనుకున్నాం కదా. 5 పార్ట్స్ ఏమవుతుంది? 5 పార్ట్స్ ఏమవుతుంది? క్రాస్ మల్టిప్లై చేస్తే 300/19 అవుతుంది. సో ఆన్సర్ ఎంత? 300/19. 19 పార్ట్స్ టైంకి 60 యూనిట్స్ అండి. మనకు కావాల్సిన టోటల్ టైం 5 పార్ట్సే కదా. 5 పార్ట్స్కి ఎంత అవుతుంది? 300/19 అవుతుంది. 300/19 అంటే 15/19 అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి 4th ఆప్షన్. ఓకే, ఇక్కడ x తీసుకొని చేసిన సేమ్ అండి. x ఈజ్ ఈక్వల్ 60/19 వస్తుంది. సో 5x ఈజ్ ఈక్వల్ 5 into 60/19 అంటే 300/19 అవుతుంది. ఓకేనా. బి 2 పార్ట్స్ ఆఫ్ ది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 minutes అనుకోండి. సో 2 minutes మాత్రమే వర్క్ చేశాడు. ఏ అండ్ బి టుగెదర్గా 3 minutes వర్క్ చేశారు. 2 minutesకి 4 యూనిట్స్ అవుతాయి. 3 minutesకి 15 యూనిట్స్ అవుతుంది. టోటల్ ఎంత? 19 యూనిట్స్. ఓకే, కానీ మనకు కంప్లీట్ అవ్వాల్సిన యూనిట్స్ ఎన్ని? 60 యూనిట్స్. కంప్లీట్ అవ్వాల్సింది ఎంత అండి? 60 యూనిట్స్. సో 19 పార్ట్స్కి 60 అయితే 5 పార్ట్స్ ఎంత అవుతుంది? 300/19. టోటల్ టైం వచ్చేసి 300/19. నెక్స్ట్ క్వశ్చన్. సుమన్ ట్రావెల్స్ ఫ్రమ్ x to y and Rekha travels from y to x simultaneously. After meeting on the way, Suman and Rekha reach y and x 3 hours 12 minutes and 1 hour 48 minutes. సో ఈ ప్యాటర్న్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఎగ్జామ్లో వస్తుంది. ఒకరు x to y వెళ్తున్నారు, ఇంకొకరు y to x వస్తున్నారు. ఎదురెదురుగా ప్రయాణిస్తూ వాళ్ళు కలిసిన తర్వాత ఒకరికి టైం t1 ఇంకొకరికి టైం t2 పడితే ఇక్కడ s1 స్పీడ్ s2 స్పీడ్ అనుకుంటే ఫార్ములా ఆల్రెడీ తెలిసి ఉంటుంది మీకు. s1/s2 ఈజ్ ఈక్వల్ టు రూట్ t2/t1 అండి. ఓకే, s1/s2 ఈజ్ ఈక్వల్ టు రూట్ t2/t1. కలుసుకున్న తర్వాత వారి గమ్యస్థానాలకు చేరుకోవడానికి టైం ఇచ్చినప్పుడు అది ప్రాసెస్. ఓకే, s1 ఫస్ట్ x to y వెళ్ళే వాళ్ళ యొక్క వేగం ఎంత ఇచ్చారో చూడండి. సుమన్ ట్రావెల్స్ x to y అండి. ఇక్కడ సుమన్ ట్రావెల్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ y to x ఎవరు వస్తున్నారు? రేఖ. సో ఇక్కడ మనకు కావాల్సింది రేఖ స్పీడ్ ఇచ్చారండి 9 అంటే s2 స్పీడ్ ఇచ్చారు. s1/9 ఈజ్ ఈక్వల్ టు రేఖ అండ్ రీచెస్ y and x 3 hours 12 minutes. 3 hours 12 minutes ని అవర్లోకి కన్వర్ట్ చేస్తే 1/5 అవుతుందండి. అంటే 1/5 అంటే t1 టైం ఎంత అవుతుంది? 3 1/5 అంటే 16/5 అవుతుంది. 16/5 అవుతుంది. ఓకే, నెక్స్ట్ t2 టైం ఏమవుతుంది? 1 hour 48 minutes. 48 minutes అంటే 4/5 అవుతుంది. 48/60 అండి. 48/60 అంటే 12 4 times 12 5 times 4/5. 1/4/5 అంటే 9/5 అవుతుంది. ఓకే, 5 క్యాన్సల్. ఓకేనా. 9/16 అంటే ఎంత అవుతుంది? 3/4 అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే 27/4 వస్తుంది. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి 6 3/4. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందండి? s1/9 ఈజ్ ఈక్వల్ టు 3/4. సో 3/4 అంటే s1 ఈజ్ ఈక్వల్ టు 27/4. 27/4 అంటే 4 6 24, 3 శేషం వస్తుంది, 3/4 వస్తుంది. ఓకే, సో ఆప్షన్ సెకండ్. నెక్స్ట్ క్వశ్చన్. Divya covers 450 kilometers at a uniform speed. If the speed had been 5 km/h more, she would have taken 1 hour less to cover the same distance. And 450 కిలోమీటర్లు ప్రయాణించుటలో ముందు s వేగంతో వెళ్ళి తర్వాత s+5 వేగంతో వెళ్తే s+5 km/h స్పీడ్తో వెళ్తే టైం ఎంత తీసుకుంటున్నారంట? 1 hour లెస్ టైం తీసుకుంటున్నారని చెప్తారు. అంటే ఈ రెండు వేగాల టైంని కంపేర్ చేస్తే 1 hour తక్కువ ఉండాలండి. సో హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్ టు కవర్ 315 kilometers ఎట్స్ ఇట్స్ యూజువల్ స్పీడ్ అన్నాడండి. 315 కిలోమీటర్ల వేగంతో వెళ్తే ఎంత టైం తీసుకుంటారు అనేది క్వశ్చన్. సింపుల్ అండి. మీరు నార్మల్ బేసిక్ ప్రొసీజర్ తీసుకొని చేస్తే కొంచెం లెంతీ అవుతుంది. కొద్దిగా లాజికల్గా ఆలోచించండి. ఎప్పుడైనా సరే ఎగ్జామ్లో క్వశ్చన్ అటెంప్ట్ చేసేటప్పుడు లాజికల్గా ఆలోచించండి. మనకు కావాల్సింది ఏంటంటే హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్ టు కవర్ 315 kilometers ఇట్స్ యూజువల్ స్పీడ్ అన్నాడండి. ఆప్షన్లో ఆ 315తో పోయే నెంబర్ చూసుకోవాలి. ఫస్ట్ డివైడ్ అయ్యే నెంబర్, రౌండ్ ఫిగర్ నెంబర్ ఫస్ట్ చెక్ చేస్తే 7 hours ఉంది కాబట్టి 315/7 చేస్తే ఎంత వస్తుందండి? 7 4 times 28, 7 5 times 45 km/h వచ్చింది కదా. సో 45 km/h వచ్చింది కాబట్టి
450 కిలోమీటర్స్ని 45 km/h స్పీడ్తో వెళ్తే ఎంత టైం పడుతుంది? 10 hours టైం పడుతుంది. అది యూజువల్ స్పీడ్. నెక్స్ట్ ఏమని చెప్పాడు? 5 km/h ఇంక్రీజ్ చేయమని చెప్పారు. 5 km/h ఇంక్రీజ్ చేస్తే 450 బై ఎంత అవుతుందండి? 50 అవుతుంది. సో ఎంత వస్తుంది టైం? 9 hours వస్తుంది. 10 hours 9 hours, 1 hour తక్కువ ఉంది కదా. సో మ్యాచ్ అయింది కాబట్టి ఆప్షన్ 4th ఆన్సర్ అవుతుంది. ఓకే, డైరెక్ట్ చూసి ఆన్సర్ చేసేయచ్చు. ఓకేనా? సో మీరు ఇంకా కొంచెం ఆలోచించాలనుకుంటే 450తోని డివైడ్ అయ్యే నెంబర్స్ ఏమున్నాయో చూసుకోవాలండి. 45, 50 ఉంది. 45, 50 డిఫరెన్స్ 5 కదా. 450ని డివైడ్ చేయాలి, మళ్ళీ ఎగ్జాక్ట్గా డిఫరెన్స్ ఎంత ఉండాలి? 5 ఉండాలి. అది మీరు డైలీ క్యాలిక్యులేషన్ చేస్తుంటే ఆ నెంబర్స్ అనేది ఈజీగా తెలిసిపోతాయండి. పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, సింపుల్గా తెలిసిపోతుంది మీకు నెంబర్స్. సో ఆన్సర్ వచ్చేసి 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ 233 అండి. యావరేజ్ 233 ఇచ్చారు. యావరేజ్ వచ్చేసి 233 అంటే టోటల్ ఏమవుతుందండి? టోటల్ వచ్చేసి 233 ఇంటూ 5 అంటే 1165 అవుతుంది. 1165 అవుతుంది. ఓకే, సో 1165 అండ్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ లార్జర్ అండ్ స్మాలర్ నెంబర్ అనండి. కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు వరుస సంఖ్యలు ఉంటే ఫస్ట్ అండ్ లాస్ట్ అవి ఆడ్ నెంబర్స్ 5 కదా. ఫస్ట్ అండ్ లాస్ట్ నెంబర్స్ యావరేజ్ కావాలనుకుంటే అది మిడిల్ నెంబరే అవుతుందండి. ఓకే, సో ఈ మిడిల్ నెంబర్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ x-4, x-2, x+2, x+4గా తీసుకున్నాం అనుకోండి. నెంబర్స్ బేసి సంఖ్యలు అంటే వరుస బేసి సంఖ్యల మధ్య డిఫరెన్స్ 2 ఉంటుంది. అలా తీసుకుంటే సగటు ఏమవుతుంది? ఇక్కడ x అవుతుంది. సగటు ఏమవుతుందండి? x అవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ అండ్ లాస్ట్ తీసుకున్న సగటు ఏమవుతుంది? ఎక్సే అవుతుంది. ఫస్ట్ అండ్ లాస్ట్ తీసుకున్న సగటు ఏమవుతుందని? ఎక్సే అవుతుంది. ఇక్కడ ఏమన్నాడండి? స్క్వేర్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అనండి. వాటిని స్క్వేర్ చేస్తే కలిపితే ఎంత రావాలి మనకి? 1165 రావాలి. ఓకేనా? సో ఇవి స్క్వేర్ చేసి యాడ్ చేస్తే లెంతీ అవుతుంది. ఆప్షన్ త్రూ వెరిఫై చేయండి. సో 15 తీసుకోండి. యావరేజ్ 15 అనుకుంటే ముందు నెంబర్ ఏమవుతుంది? 13, ముందు నెంబర్ 11 అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 17, నెక్స్ట్ నెంబర్ 19 అవుతుంది. ఓకే, వాటిని స్క్వేర్ చేసి యాడ్ చేయండి. 11 స్క్వేర్ ఎంత అవుతుంది? 121, 169, 225 ప్లస్ 289 ప్లస్ 361. 19 స్క్వేర్ 361, 17 స్క్వేర్ 289, 15 స్క్వేర్ 225, 13 స్క్వేర్ 169, 11 స్క్వేర్ 121. సో వీటన్నిటిని యాడ్ చేస్తే 1165 వస్తుంది. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ వన్, దేర్ 3 positive numbers if the average of any 2 of them is added to the third number the resulting sum are అన్నాడండి. యావరేజ్ అనేది రిమైనింగ్ 2 నెంబర్స్కి యాడ్ చేస్తాయి. సో 3 నెంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ x1, x2, x3 అనుకుంటే యావరేజ్ x1 ప్లస్ x2 బై 2 అండి. ఈ సగటుని మూడో నెంబర్కి కలిపితే ఒకటి వస్తుంది. రైట్, x2 ప్లస్ x3 బై 2 అండి, బై 2 ప్లస్ x1 యాడ్ చేస్తే ఒకటి వస్తుంది. x3 ప్లస్ x1 బై 2 ప్లస్ x2 యాడ్ చేస్తే ఒక నెంబర్ వస్తుంది. అవే అక్కడ ఇచ్చారండి. 154, 148, 132. ఓకే, యావరేజ్ ఆఫ్ ప్రతి 2 సంఖ్యల యొక్క సగటు మూడవ సంఖ్యకు కలిపితే, 2 సంఖ్యల సగటును మూడవ సంఖ్యకు కలిపితే ఇవి వస్తున్నాయని చెప్తున్నాడండి. అలాంటప్పుడు ద సమ్ ఆఫ్ ది ఒరిజినల్ 3 నెంబర్స్, 3 సంఖ్యల మొత్తం ఎంత అని అడిగాడు అనుకోండి. సింపుల్ అండి, 3 సంఖ్యల మొత్తం ఎంత అని అడిగితే ఈ ప్యాటర్న్లో వస్తే ఈ మూడింటిని యాడ్ చేసి బై 2 చేయండి. ఈ మూడింటిని యాడ్ చేసి బై 2 చేయండి. అదే మన ఆన్సర్ అవుతుంది. 154 ప్లస్ 148 అంటే ఎంత అవుతుందండి? 29, 290 ప్లస్ 12 అంటే 302 అవుతుంది. 302 ప్లస్ 132 అంటే 434 అవుతుంది. 434 బై 2 అంటే ఎంత అవుతుందండి? 217 అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి ఎంత? 217. ఓకే, సింపుల్ అండి. ఈ ప్యాటర్న్లో క్వశ్చన్ వస్తే మీకు డైరెక్ట్గా ఆ 3 నెంబర్స్ని యాడ్ చేసి బై 2 చేయండి. సమ్ ఆఫ్ ది 3 నెంబర్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, దెర్ ఆర్ 2 drums ఈచ్ కంటైనింగ్ ఏ మిక్చర్ ఆఫ్ పెయింట్స్ A and B అండి. 2 drums ఉన్నాయండి. 2 drumsలలో A and B 2 పెయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ డ్రమ్లో A and B రేషియో ఎలా ఉందంటే 18:7 ఉందండి. ఫస్ట్ వన్లో 18:7 ఉంది. ఓకే, సెకండ్ వన్లో తెలియదండి మనకి. ఇవి రెండింటిని 3:4 రేషియోలో క్లబ్ చేస్తే ఓవరాల్గా వచ్చేసి 13:7 ఉంటుందని చెప్తున్నాడు. ఓకే, ఇందులో A and B పెయింట్ రేషియో 18:7,
సెకండ్ వన్లో తెలియదు. ఇవి రెండింటిని అంటే ఫస్ట్ వన్ 3 పార్ట్స్ తీసుకొని సెకండ్ వన్ 4 పార్ట్స్ తీసుకుంటే మొత్తం కలిపిన తర్వాత ఏ అండ్ బి లిక్విడ్ రేషియో ఎలా వస్తుంది, 13:7 వస్తుందని చెప్తున్నాడు. సో ఇలా వచ్చినప్పుడు బేసిక్ ప్రొసీజర్ చేస్తే అది లెంత్ అవుతుందండి. జస్ట్ సింపుల్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ డ్రమ్ లో టోటల్ ఎంత ఉందండి, 18:7 అంటే 25 ఉంది. టోటల్ కలిపితే ఎంత ఉందండి, 20 ఉంది. ఫస్ట్ రెండు ఈక్వల్ చేసుకుందాం. రెండు ఈక్వల్ చేసుకోవాలనుకుంటే 25 ఇంటూ ఏమవ్వాలండి, కంప్లీట్ నెంబర్ అనేది ఇంటూ 4 అవ్వాలి. ఓకే, సో ఇక్కడ కంప్లీట్ నెంబర్ అనేది ఇంటూ ఏమవ్వాలండి, 5 అవ్వాలి. ఇంటూ ఏమవ్వాలి, 5 అవ్వాలి. ఓకే రైట్. సో ఫస్ట్ డ్రమ్ నుంచి ఎన్ని పార్ట్స్ తీసుకోవాలి మనం, 3 పార్ట్స్ తీసుకోవాలి. కాబట్టి ఇంటూ ఎక్స్ట్రా ఎంత చేయాలి మనం, 3 చేయాలి. ఓకే, నెక్స్ట్ టోటల్ కలిపిన తర్వాత 3:4 అంటే టోటల్ ఎంత అవుతుంది, 7 పార్ట్స్ అవుతుంది. కాబట్టి దీన్ని ఇంటూ ఏం చేయాలండి, 7 చేయాలి. ఓకే, సో అప్పుడు 13 ఇంటూ 5 ఇంటూ 7, 13 టైమ్స్ 91, 5 టైమ్స్ అంటే 455 వస్తుంది. రెండు కలిపితే ఏ లిక్విడ్ ఎంత వస్తుందండి, ఏ పెయింట్ 455 వస్తుంది. అదే ఫస్ట్ వన్ లో ఎంత ఉందండి, ఫస్ట్ వన్ లో 3 ఇంటూ 4 ఇంటూ 18 అండి. అంటే 18 ఇంటూ 3 ఇంటూ 4 ఎంత అవుతుందండి, 216 అవుతుంది. 216 అవుతుంది. ఓకే, 18 ఇంటూ 3 54, 54 ఇంటూ 4 516 రైట్, సారీ 216. ఈ రెండింటిని ఇది టోటల్ అండి. 1 + 2 కలిపి 1 and 2 కలిపి ఎంత ఉంది, 455 ఉంది. ఓన్లీ 1 ఎంత ఉంది, 216 ఉంది. అంటే అప్పుడు ఓన్లీ 2 ఎంత రావాలి మనకి, డిఫరెన్స్ చేస్తే 9, సో 239 అవుతుందండి. 239 అవుతుంది. అంటే ఏ ఎంత ఉండాలి, 239 ఉండాలి. ఆప్షన్లో ఏ 239 ఎక్కడ ఉందండి, ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ఒకటే ఉంది. సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్. క్లియర్. 1 and 2 కలిపి 455 వచ్చింది. ఓన్లీ 1 వచ్చేసి 216 ఉంది. సో రెండింటి మధ్య డిఫరెన్స్ సెకండ్ వన్ అవ్వాలి. సెకండ్ వన్ 239 వచ్చింది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి థర్డ్ ఆప్షన్ వస్తుంది. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ అండి. క్లియర్. సో జనరల్గా అయితే 1 and 2ని కలిపితే ఫైనల్గా వచ్చే దాంట్లో ఎంత అని అడుగుతారు. ఇక్కడ 1 and 2ని కలిపితే ఫైనల్గా వచ్చేదాన్ని ఇచ్చాడండి. మనం మిస్ అయిన సెకండ్ వన్ని కనుక్కోవాలి. సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ 239:161. రైట్. నెక్స్ట్ వన్, ద రేషియో ఆఫ్ ది ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి ఇన్ 2020 వాస్ 5:4. ద రేషియో ఆఫ్ దేర్ ఇండివిజువల్ ఇన్కమ్స్ ఇన్ ది, ఇది సేమ్ ప్యాటర్న్ క్వశ్చన్ మన ప్రిలిమినరీ ఎగ్జామ్లో కూడా వచ్చిందండి. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. 2020లో వాళ్ళిద్దరిది రేషియో ఎలా ఉంది, A:B వచ్చేసి 5:4 ఉందండి. ఇండివిజువల్గా ఇప్పుడు ఏ రేషియో ఎంత, 4:5. బి రేషియో ఎంత అండి, 2:3. ఆల్రెడీ క్లాస్లో డిస్కస్ చేసి ఉంటారు మీకు. సో ప్యాటర్న్ డైరెక్ట్గా చేయడానికి 5/4 ఇంటూ 5 అండి. 5/4 ఇంటూ 5. ఇక్కడ వచ్చేసి 3/2 ఇంటూ 4 అండి. 3/2 ఇంటూ 4. ఓకేనా. సో ప్రజెంట్ది కావాలనుకుంటే డైరెక్ట్గా చేసుకోవడానికి ఎంత అవుతుందండి, 5/4 ఇంటూ 5, 3/2 ఇంటూ 4 అవుతుంది. ఓకే, డైరెక్ట్గా షార్ట్ కట్. సో దానికి ఏమవుతుంది, 25/4 అవుతుంది. ఇక్కడ 5/4 ఇంటూ 5 అంటే 25/4 వస్తుంది. ఈస్2 ఇక్కడ ఏమవుతుంది, 3/2 ఇంటూ 4 అంటే 12/2 వస్తుందండి. 12/2 వస్తుంది. 12/2 అవుతుంది. సో రెండింటిని యాడ్ చేయాలి కాబట్టి రేషియో తీసుకుంటే డైరెక్ట్గా 2 1 టైమ్ 2 టైమ్స్ క్రాస్ మల్టిప్లై చేస్తే 25:24 అవుతుంది. అంటే టోటల్ 49. సో టోటల్ 49 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ బి ఎంత ఉంది, అమౌంట్ 7,05,600 ఉంది. ఓకే, మనకు కావాల్సింది ఏంటంటే వాట్ వాజ్ ద ఇన్కమ్ ఆఫ్ బి ఇన్ 2021. బి ఇన్కమ్ ఎన్ని పార్ట్స్ ఉందండి, 24 పార్ట్స్ ఉంది. 24 పార్ట్స్ ఎంత అవుతుంది. ఓకే, 9 ఇంటూ 6 అంటే ఇక్కడ జీరోస్ పక్కకు పెట్టండి. 9 6 అవ్వాలంటే ఇంటూ దేంతో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది, అదే నెంబర్తో ఇక్కడ 4తో మల్టిప్లై చేస్తే యూనిట్ డిజిట్ అదే రావాలండి. ఓకే, సో 9 దేంతో మల్టిప్లై చేయాలండి, 4తో మల్టిప్లై చేయాలి. 9 4 టైమ్స్ ఎంత అవుతుంది, 36. సో అంటే ఇక్కడ కూడా 4తో మల్టిప్లై చేస్తే 4 ఇంటూ 4 ఎంత, 6. యూనిట్ డిజిట్ 6 ఉండాలండి. జీరోస్ కాకుండా యూనిట్ డిజిట్ 6 ఉన్న నెంబర్ ఏది ఉంది. సో ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉందండి. ఇక్కడ 4 జీరోస్ వస్తున్నాయి. ఇక్కడ 4 జీరోస్ వచ్చే పాసిబిలిటీ ఉందా అండి, లేదు కదా. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి 3,45,600 అవుతుంది. ఓకే, 3,60,000 అవ్వదు. ఎన్ని జీరోస్ రావండి ఇక్కడ. సో ఓన్లీ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ ఉండాలి కంపల్సరీ. 2 జీరోస్ ఉంటూ జీరోస్ కాకుండా యూనిట్ డిజిట్ ఎంత ఉండాలి, 6 ఉండాలి. ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఇది షార్ట్ కట్, డైరెక్ట్గా మీరు ఆల్రెడీ క్లాస్లో డిస్కస్ చేసి ఉంటారు సార్ మీతోటి. ఓకే, సింపుల్ అండి. డైరెక్ట్ ఇవి 5:4, ఇక్కడ రేషియో 4:5, ఇక్కడ రేషియో 2:3 ఉంటే
ప్రజెంట్ కావాలనుకుంటే లాస్ట్ ప్రజెంట్ బై లాస్ట్ ఇంటూ లాస్ట్ అండి. ఓకే, సో 5 into 5/4, ఇక్కడ 3/2 into 4 అంటే 3 into 4/2. ఓకేనా, రెండింటి రేషియో తీసుకుంటే 25:24 అవుతుంది. టోటల్ 49 పార్ట్స్ ఇంత అయితే 24 పార్ట్స్. ఆన్సర్ వచ్చేసి 3,45,600. రైట్. నెక్స్ట్ వన్, Suman divide a certain sum between the three daughters in the ratio 2:3:4. Had he divide the same sum in the ratio 1/2:1/3:1/4. సో ఒకలా డివైడ్ చేయాలి, అలా కాకుండా ఇంకోలా డివైడ్ చేస్తే అని అడుగుతున్నాడండి. ఓకే, దెన్ ద డాటర్ హూ గాట్ లీస్ట్ షేర్ ఎర్లియర్ వుడ్ హ్యావ్ గాట్ 3,500 మోర్ నవ్ అన్నాడండి. సో లీస్ట్ షేర్ అంటే ఎవరిది? 2 పార్ట్స్ ఉన్నవాళ్ళు. ఫస్ట్ డాటర్ 2 పార్ట్స్ రావాలి. ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చాయి 3,500. సింపుల్ అండి. ఫస్ట్ డివైడ్ చేస్తున్న అమౌంట్, సెకండ్ డివైడ్ చేస్తున్న అమౌంట్, టోటల్ అమౌంట్ మాత్రం సేమ్. వాళ్ళకి డివైడ్ చేస్తున్న రేషియో డిఫరెంట్గా ఉన్నా టోటల్ మాత్రం సేమ్ ఉంది కాబట్టి టోటల్ ఈక్వల్ చేసుకోవాలి. ఇక్కడ 2:3:4 అంటే టోటల్ ఎంత అండి? 9 పార్ట్స్. 1/2:1/3:1/4 అంటే ఎల్సిఎం ఎంత అవుతుంది? 12 అవుతుంది. 12 అంటే 6 ఎన్ని టైమ్స్ అండి? 6 టైమ్స్. 3 అంటే 4 టైమ్స్. 4 అంటే 3 టైమ్స్. టోటల్ ఎంత వస్తుంది? 13 పార్ట్స్ వస్తుంది. 13 పార్ట్స్ వస్తుంది. ఓకే, ఇక్కడ 9 పార్ట్స్, ఇక్కడ 13 పార్ట్స్. కానీ మనం డివైడ్ చేసిన అమౌంట్ మాత్రం ఒకటే. సో కాబట్టి రెండింటిని ఈక్వల్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇంటూ 13, ఇక్కడ ఏమవుతుందండి? ఇంటూ 9. సో లీస్ట్ అమౌంట్ కదా, 13 into 2 ఎంత? 26. 9 into 6 ఎంత? 54. యాక్చువల్గా అయితే 26 రావాలి. ఇప్పుడు ఎంత వస్తుందండి? 54 వస్తుందంటే డిఫరెన్స్ వచ్చేసి ఎంత? 28. ఓకే, 28 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు అక్కడ డిఫరెన్స్ ఎంత ఇచ్చారండి? 3,500 ఇచ్చారు. అయితే దెన్ ద సమ్ అన్నాడండి. సమ్ అంటే ఎంత? 13 into 9, 9 into 13 ఎంత అవుతుందండి? 117 అవుతుంది. 117. ఓకే, సో 28 పార్ట్స్ 3,500 అయితే 117 పార్ట్స్ ఎంత అవుతుంది? సో మల్టిప్లై చేస్తే 4 టైమ్స్, 7 4 టైమ్స్, 7 5 టైమ్స్, 500 అంటే 4 1 టైమ్, 4 125 టైమ్స్ అవుతుంది. సో 117 into 125 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, యూనిట్ డిజిట్ 5 ఉండాలి. ఆప్షన్స్లో యూనిట్ డిజిట్ 5 ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది. ఆన్సర్ వచ్చేసి 4th ఆప్షన్ 14,625. క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా క్యాలిక్యులేషన్ చేయండి. ఓకేనా, సో మీకు మెయిన్స్కి 180 minutesకి 200 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే మీరు చేయాల్సింది ఏంటంటే 200 క్వశ్చన్స్ని ఈచ్ క్వశ్చన్ 54 seconds టైం ఉంటుంది. 54 secondsలలో మీరు ఆన్సర్ చేసి బబుల్ చేయాలండి. ఓకే, సో అంత తక్కువ టైంలో చేయాలని అనుకుంటే మీకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే క్యాలిక్యులేషన్ ఫాస్ట్ ఉండాలి. ఆ క్యాలిక్యులేషన్ ఫాస్ట్ ఉండాలనుకుంటే డైలీ ఒక 15 to 20 minutes 2 digit నెంబర్ 3 digit నెంబర్స్ని మల్టిప్లై చేయడం, డివైడ్ చేయడం, యాడ్ చేయడం, సబ్ట్రాక్ట్ చేయడం ప్రాక్టీస్ చేయండి. ఎవ్రీ స్టూడెంట్స్కి చెప్తూనే ఉంటానండి, క్లాస్లో ప్రతిసారి చెప్తూనే ఉంటాను, అయినా ఎవరు సరిగ్గా పాటించరు. మీరు ఆ క్యాలిక్యులేషన్ మీద ఫోకస్ చేయండి. ఓకేనా, సో క్యాలిక్యులేషన్ మీద ఫోకస్ చేస్తుంటే డైరెక్ట్ వచ్చేస్తుంది. ఎప్పుడైనా సరే ఎగ్జామ్లో క్వశ్చన్ అటెంప్ట్ చేసేటప్పుడు ఆప్షన్స్ని చూసుకోండి, యూనిట్ డిజిట్స్ చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు మల్టిప్లై చేయాలంటే టైం వేస్ట్ అవుతుంది. అదే మీరు ఆప్షన్ చూడకుండా గుడ్డిగా మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళారనుకోండి టైం వేస్ట్ అవుతుంది. అదే 7 into 5 అన్నాం అనుకోండి, ఒక్క సెకండ్లో ఆన్సర్ వస్తుంది. ఓకే, సో అందుకనే యూనిట్ డిజిట్స్ని ఆ మల్టిపుల్ నెంబర్స్ని చెక్ చేసుకుంటూ ఉండండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఏ బ్యాట్స్మ్యాన్ మిస్డ్ హీస్ సెంచరీ బై 4 runs. 4 runsతో సెంచరీ మిస్ చేశాడండి. అంటే అతను చేసిన రన్స్ ఎన్ని? 96 runs. ఓకే, ఇన్ విచ్ ద స్కోరింగ్ షాట్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ 6s 4s 3s 2s సింగిల్స్ అండి. ఇన్ ది రేషియో 1:3:2:1. ఇవి 6లు అండి. 1 part 6 అయితే 3 4s కొట్టాడు, 2 3s తీశాడు, 7 2s తీశాడు, 10 సింగిల్స్ తీశాడు. ఓకే, సో అయితే హౌ మెనీ రన్స్ డిడ్ హీ స్కోర్ ఇన్ సింగిల్స్ అండి? 10 parts కనుక్కోవాలి. సో 10 parts కావాలనుకుంటే 10 multiple అయి ఉండాలి ఆప్షన్ కంపల్సరీ, ఎందుకంటే పాయింట్స్లలో రన్స్ ఉండవు కదా. 4th ఆప్షన్, 3rd ఆప్షన్, సారీ 2nd ఆప్షన్ అండ్ 4th ఆప్షన్ ఆన్సర్ కాదు మనకి. ఓకేనా, లాజికల్గా ఆలోచించండి. 20 runs తీసుకోండి, 10 runs ఎలా అయినా ఓకే అండి. 10 runs తీసుకున్నారనుకోండి, 10కి 10 అయితే 7కి ఎంత అవ్వాలి? 7 అవ్వాలి. ఓకే, 7కి 7 అవ్వాలి. 7 runs అంటే 7 into 2 ఎంత అవుతుందండి? అప్పుడు 14 runs అవుతుంది. ఓకే, 2 parts 2 అనుకుంటే 2 into 3 2 runs తీశాడండి, 2 2s తీశారు. సో 2ds తీశారంటే 7 2ds అంటే ఈచ్ 2dకి 2 runs కదా. 7 into 2 14. 3s అంటే
2 టైమ్స్ తీసారు అలా 3 2 into 3 6 అవుతుంది. 3 into 4 ఎంత అవుతుందండి 12 అవుతుంది. నెక్స్ట్ 1 into 6 అంటే 6 అవుతుంది. ఇది యాడ్ చేస్తే 10 100 వచ్చే అంటే 96 వచ్చే పాసిబిలిటీ లేదు కదా, చాలా చిన్న నెంబర్ అవుతుంది. సో కాబట్టి 10 కూడా కాదు, ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్. మీరు మొత్తం మళ్ళీ అవి ఎన్ని పార్ట్స్ అవుతాయి ఆ పార్ట్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్తే టైం వేస్ట్ అవుతుంది. ఓకేనా, ఎనీవో అలా చేసుకోవాలనుకుంటే 1 6 కాబట్టి 6 పార్ట్స్ ప్లస్ 3 4s కాబట్టి 3 into 4 12 పార్ట్స్ ప్లస్ 2 3s కాబట్టి 2 into 3 6 ప్లస్ 7 2s కాబట్టి 7 into 2 14 ప్లస్ 10 సింగిల్స్ 10 6 plus 12 18 18 plus 14 అంటే 18 plus 20 18 plus 20 38 38 plus 10 అంటే 48 అవుతుంది. 48 కి 96 అంటే ఇంటూ 2 టైమ్స్ అయింది. ఓకే, 1 పార్ట్ ఎంత అవుతుందండి 1 పార్ట్ 2 అవుతుంది. 2 పార్ట్స్ అంటే 20 అవుతుంది. ఓకేనా, సో డైరెక్ట్గా 20 అలా కాకుండా డైరెక్ట్ త్రూ ఆప్షన్స్ వెరిఫై చేసుకుంటే ఇంకా త్వరగా వస్తుంది మీకు ఆన్సర్ వచ్చేసి 20. నెక్స్ట్ క్వశ్చన్, a man ordered 10 physics books, some chemistry books. The price of chemistry book is twice the price of physics books అన్నాడండి. కెమిస్ట్రీ బుక్ యొక్క ప్రైస్ ఫిజిక్స్ బుక్ యొక్క ప్రైస్కి ఎన్ని టైమ్స్ ఉండాలి 2 టైమ్స్ ఉండాలి. అంటే ఇది 1:2 ఉండాలండి. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ప్రైస్ రేషియో ఎలా ఉండాలి మనకి, ప్రైస్ రేషియో 1:2 ఉండాలి ప్రైస్ రేషియో. ఓకే, నెక్స్ట్, while preparing the bill the clerk interchanged the number of physics and chemistry books by mistake which decreased the bill by 12 1/2% అండి. 12 1/2% డిక్రీజ్ అయిందంటే 1/8 ఇనిషియల్గా 8 కాస్ట్ ఉంటే ఇప్పుడు ఎంత అయింది కాస్ట్ 7 రూపీస్ అయింది. ఓకే, ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ ఫిజిక్స్ టు ద నెంబర్ ఆఫ్ కెమిస్ట్రీ బుక్స్ ఇన్ ది ఒరిజినల్ ఆర్డర్ ఈజ్ అన్నాడండి. ఒరిజినల్ ఆర్డర్ కావాలి. సో త్రూ ఆప్షన్ వెరిఫై చేసుకుంటే అయిపోతుందండి. త్రూ ఆప్షన్ వెరిఫై చేసుకుంటే టోటల్ కాస్ట్ ఎన్ని పార్ట్స్ ఉండాలి మనకు 8 పార్ట్స్ ఉండాలి. 8 మల్టిపుల్ అయి ఉండాలి. 8 మల్టిపుల్ ఎక్కడుందో చూడండి. ఒరిజినల్గా ఏమన్నాడండి, కెమిస్ట్రీ బుక్స్ ఇన్ ది ఒరిజినల్ ఆర్డర్ అన్నాడు. ఒరిజినల్ ఆర్డర్ 3:5 కావాలనుకుంటే ఫిజిక్స్ 3 బుక్స్ 3 into 1 3 ప్లస్ 5 into 2 ఎంత అవుతుందండి 10 అవుతుంది, 13 అవుతుంది కాదు కదా. నెక్స్ట్ 3:4 3 ఫిజిక్స్ బుక్స్ ఉన్నాయి. ఈచ్ బుక్ కాస్ట్ 1 రూపీ. 3 into 1 3 ప్లస్ 4 into 2 8 ఎంత అవుతుందండి 3 plus 8 అంటే 11 అవ్వట్లేదు. నెక్స్ట్ 4:5 4 into 1 4 ప్లస్ 5 into 2 10 14 అవ్వట్లేదు. నెక్స్ట్ 2 into 3 2:3 2 into 1 2 ప్లస్ 3 into 2 6 6 plus 2 8 అవుతుంది కదా. సో ఆప్షన్ 4th వన్. ఓకే, సో క్లియర్ అండి, సింపుల్. ప్రైస్ వచ్చేసి 1:2 ఉంది. బుక్స్ కాస్ట్ కావాలి మనకి. బుక్స్ కాస్ట్ కావాలనుకుంటే సో బుక్స్ నెంబర్ ఆఫ్ బుక్స్ రేషియో ఇక్కడ తీసుకుంటున్నాం. 3 ఫిజిక్స్ బుక్స్ 5 కెమిస్ట్రీ బుక్స్ అనుకుంటే ఒక ఫిజిక్స్ బుక్ కాస్ట్ 3 రూపీస్ ఉంది. 3 into 1 3 ప్లస్ 5 into 2 10 3 plus 10 13 అవుతుంది. మనకు అడిగింది ఏంటి 12 1/2 అంటే 1/8 8:7 అవ్వాలి. 8 పార్ట్స్ ఉండాలి కంపల్సరీ. కాస్ట్ టోటల్ కాస్ట్ 8 పార్ట్స్ ఉండాలి. అవుతుందా, అలా చెక్ చేసుకుంటూ వెళ్తే 4th ఆప్షన్ అవుతుంది. 2 బుక్స్ ఈచ్ బుక్ కాస్ట్ 1 రూపీ. 2 into 1 2 ప్లస్ 3 బుక్స్ ఈచ్ బుక్ కాస్ట్ 2 3 into 2 6 2 plus 6 8 అవుతుంది. ఇది ఒకటే ఆప్షన్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా 4th ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ అన్ ఎగ్జామినేషన్ ద రేషియో ఆఫ్ క్యాండిడేట్స్ హూ పాస్డ్ టు దోస్ హూ ఫెయిల్డ్ అండి. పాస్డ్ టు ఫెయిల్డ్ క్యాండిడేట్స్ రేషియో ఇచ్చారు 5:2 5:2. ఓకే, if the number of failed candidates had been 14 more than the ratio of the number of passed candidates to those who okay if the number of failed candidates had been 14 more అండి, failed candidates 14 ఎక్కువ ఉంటే passed to failed candidates ఏమవుతారంట 4:3 అవుతారంట. సింపుల్ క్వశ్చన్ అండి, రైట్. హౌ మెనీ క్యాండిడేట్స్ పాస్డ్ ద ఎగ్జామినేషన్ అన్నాడు. పాస్డ్ క్యాండిడేట్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. పాస్డ్ క్యాండిడేట్స్ రేషియో ఎంత ఉందండి 5:2 5 పార్ట్స్ ఉంది కాబట్టి ఆప్షన్ కంపల్సరీ 5 మల్టిపుల్ ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ అండ్ 4th ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్ అండ్ థర్డ్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా, సెకండ్ ఆప్షన్ అండ్ థర్డ్ ఆప్షన్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ తీసుకొని చెక్ చేసుకుందాం. 5:2 అంటే 5 పార్ట్స్ 70 అంటే 5 పార్ట్స్ 70 అంటే 2 పార్ట్స్ ఏమవుతుంది 28 అవుతుంది. 28 5 పార్ట్స్ 70 అంటే 1 పార్ట్ ఎంత 14 2 పార్ట్స్ 28. ఇప్పుడు ఏమన్నారు, ఫెయిల్డ్ క్యాండిడేట్స్ హ్యాడ్ బీన్ 14 మోర్ అన్నాడండి. ఫెయిల్డ్ క్యాండిడేట్స్ 14 ఇంక్రీజ్ అవ్వాలంటే పాస్ క్యాండిడేట్స్ ఏమవ్వాలి 14 డిక్రీజ్ అవ్వాలి. ఫెయిల్డ్ క్యాండిడేట్స్
14 ఇంక్రీజ్ అవ్వాలంటే కంపల్సరీ పాస్ క్యాండిడేట్స్ ఏమవ్వాలి, 14 డిక్రీజ్ అవ్వాలి. 70 మైనస్ 14 అంటే 56, 28 ప్లస్ 14 అంటే 42. సో 56:42 అంటే 7 8 టైమ్స్ 7 6 టైమ్స్ అంటే 4:3 అవుతుందండి. 4:3 అవుతుంది. ఓకే, సో అక్కడ ఇచ్చింది కూడా 4:3 రేషియోనే కదా. 4:3 రేషియో మ్యాచ్ అవుతుంది కదా. 14 4 టైమ్స్, 14 3 టైమ్స్ అండి, సింపుల్. సో 4:3 కాబట్టి ఆన్సర్ వచ్చేసి 70. ఓకే, 100 తీసుకుంటే 5 పార్ట్స్ 100 అనుకోండి. సో 1 పార్ట్ 20 అవుతుంది. 100 20 తీసుకుంటే 2 పార్ట్స్ 40 అవుతుంది. ఓకే, సో ఇక్కడ -14 అవ్వాలి, ఇక్కడ +14 అవ్వాలి. +14 అవ్వాలంటే 54 అనేది 18 3 టైమ్స్, 18 4 టైమ్స్ అంటే 72 అవుతుందా? అవ్వట్లేదు కదా. సో కాబట్టి థర్డ్ ఆప్షన్ కాదు, డైరెక్ట్గా సెకండ్ ఆప్షన్ ఒకటి చెక్ చేసుకుంటే అయిపోతుందండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, ద మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ 3 ప్లస్ √2 అండ్ 12 మైనస్ √32 అండి. ఓకే, మధ్యమ అనుపాతం కావాలి. మధ్యమ అనుపాతం అంటే రూట్ ఏబి. దీన్ని చాలా మంది ఏదో లెంతీగా చేస్తూ ఉంటారు, అంత అవసరం లేదండి. డైరెక్ట్ షార్ట్ కట్ చెప్తాను చూడండి. రూట్ ఫస్ట్ టర్మ్స్ మల్టిప్లై చేయండి, 3 × 12 అంటే 36, మైనస్ సెకండ్ టర్మ్స్ మల్టిప్లై చేయండి, √2 × √32 ఎంత అవుతుందండి? √64 అవుతుంది. √64 అంటే ఎంత? 8. సో √36 మైనస్ 8 ఎంత అండి? √28. √28 అంటే 2√7. సో ఆన్సర్ వచ్చేసి 2√7. సింపుల్. ఫస్ట్ టర్మ్స్ ని మైనస్ సెకండ్ టర్మ్స్ మల్టిప్లై చేయండి. ఓకే, డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది.